నాకు మీరు అర్జున్ రెడ్డి లాగా అనిపిస్తారు. లైట్ డౌన్ చేయండి, హై బీమ్ ఉంది, లో బీమ్ చేయండి, డోంట్ ఆన్. ఐ థింక్ ఐ షుడ్ మెన్షన్ దిస్. మీరు అసలు ఈ పాయింట్ అడ్రస్ చేయడం నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజం అది. హైదరాబాద్లో డ్రైవింగ్ చేయాలంటే చెస్ ఆడడం రావాలన్నాడు. ఇది నా రియల్ స్టోరీ. ఎవ్రీ డే ఒక 5 to 10 మెంబర్స్ తోటి 100% గొడవ మాత్రం అయింది. అండ్ దట్ ట్రిగర్డ్ మీ. నేను కూడా చేయొచ్చు కదా, ఫస్ట్ టాపింగ్. గవర్నమెంట్ వేల కోట్లు ఖర్చు కూడా చేస్తుంది, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పేసి. వాళ్ళు చెప్తే వినండి, మీరు చెప్తే వినాలి. అర్థమైంది నాకు ఈ క్వశ్చన్ వస్తుంది. సో कुछ लोग सुनने से सीखते हैं, कुछ लोग करने से सीखते हैं. మీరు ఇలా చెప్తూ ఉంటే అసలు ఓవరా చెప్పడానికి ఫస్ట్ ఉంటుంది. వాట్ ఐ వాంట్ టు సే ఇన్ ఎ సింగిల్ పాయింట్ ఇస్ దట్ కి వేరే వాళ్ళని రోడ్డు మీద ఆపి ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడిది? తప్పేముందండి. నేను పోయి సిగ్నల్ బంద్ చేస్తలేను, నేను పోయి మీ తాళం తీసుకొని మీ బండి పక్క జరపడం బాబు అంటలేను, నేను ఆపుతున్నాను. ప్రతి ఒక్క రూల్ మీరు ఫాలో చేసుకుంటూ బండి నడుపుకుంటూ వస్తే ఆ పర్సన్ మిమ్మల్ని ఆపడు కదా. హైదరాబాద్ లో మీకు బాగా నచ్చని అతి దారుణమైన జంక్షన్ ఏది? బా, హైదరాబాద్ డ్రైవర్లకు మీరు ఇచ్చే ఒక గోల్డెన్ రూల్ ఏంటి? మీ సేఫ్టీ కోసం డ్రైవ్ చేయండి. జనం చెప్పే అత్యంత వింతైన లేదా సిల్లీ కారణం ఏంటి? ఈడికే వెళ్తున్నా. హైదరాబాద్ రోడ్లు పర్ఫెక్ట్ గా మారడానికి ఎన్నేళ్ళు పడుతుందని మీకు అనిపిస్తుంది? ఐ థింక్ ఐ షుడ్ టేక్ సమ్ టైమ్ ఫర్ దిస్. ఏదైనా సెలబ్రిటీని ట్రాఫిక్ రూల్స్ విషయంలో ఆపాల్సి వస్తే ఎవరిని ఆపే క్లాసిఫికల్ ఉంది? సారీ అండి, ఐ కెనాట్ ఆన్సర్ దట్. మీరు ఒక 10 minutes ఆగాల్సింది. దానికి నేను డెఫినేషన్ ఇవ్వచ్చా? అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ దట్. కొంచెం బోల్డ్ ఉంటానండి. బాయ్, కొంచెం చూసుకోండి బాయ్ ప్లీజ్. గుజరాత్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, అక్కడ ఎలాంటి గొడవలు అవుతాయో నాకు తెలియదు. మీరు అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి. అక్కడ రానిది ఇక్కడ ఎందుకు వచ్చింది? మేబీ ఏదైనా మంచి జరుగుతుంది అంటే నేను అక్కడ ఉండాలి, నేనే లీడ్ పొజిషన్లో ఉండాలి. ఆ కాలేజ్ని గుజరాత్ మ్యాప్లో పెట్టడానికి కారణం నేనే. మీరు ఇది చేస్తున్నప్పుడు ఇది నా పని కదా, ఇతరులకు ఇంటర్ఫియర్ అవుతున్నాడు అని ఎవరు మిమ్మల్ని అడగలేదా? ఇది ఇంకా ఒక టాబూ లెక్క ఉంది సొసైటీలో. దట్ ఈ ప్రయాణంలో మీకు దక్కిన ది బెస్టెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ అసలు ఇది ఇంటర్వ్యూయే కాదు. త్రివిక్రమ్ చెప్పినట్టు చెప్పే మనిషిని బట్టి వినే విషయం వాల్యూ మారిపోతుందని తన బైక్ వెనకాల కూర్చున్న తన సహచరి చెప్పిన ఒకానొక మాట వల్ల ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ పైన ఉన్న బాధ్యతకి ఇంకో ఎక్స్ట్రా బాధ్యత యాడ్ అయింది ఈ సో కాల్డ్ పర్సన్కి. ఆ తర్వాత మనిషికి బాధ్యత యాడ్ అయితే ఏమవుతారు? బరువు పెరుగుతుంది. ఆ బరువుని మోసినప్పుడే వారియర్స్ అవుతారు. అలాంటి ఒక వారియర్తోనే ఇవాళ మనం హిట్ టీవీ స్టూడియోలో ఉన్నాం, వాళ్ళతోనే మాట్లాడబోతున్నాం. అండ్ ఆ వారియర్ పేరే అరుణ్ బత్తుల గారు. అరుణ్ బత్తుల గారు, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. మామూలుగా ముందు మేము గెస్ట్ ని చూపించేస్తాం, కానీ హెల్మెట్ తో ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అందరూ మామూలు కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. ప్లీజ్ మాకు మీ ఫేస్ రివీలింగ్ చేస్తే కొంచెం బాగుంటుంది. టేక్ యువర్ టైం, ఏం పర్వాలేదు. ఎస్, నేను మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇదే నా బ్యాగ్ లో చూద్దామని అనుకుంటున్నాను. గ్రేట్. ఎందుకు మీకు దువ్వెన ఇచ్చాను, పెట్టచ్చు, ఎందుకు మీకు దువ్వెన ఇచ్చాను అనేది చెప్తాను తర్వాత ప్లీజ్. సో దానికన్నా ముందు అరుణ్ గారు ఎలా ఉన్నారు? వండర్ఫుల్. హైదరాబాద్ థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎలా ఉంది? హైదరాబాద్ ఇస్ గుడ్. హైదరాబాద్ రోడ్స్ ఎలా ఉన్నాయి? హైదరాబాద్ రోడ్ల మీద మీరు ఎలా ఉన్నారు? గుడ్ క్వశ్చన్. నేను బాగున్నాను. హైదరాబాద్ రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, అక్కడక్కడ పాట్ హోల్స్ కూడా ఉన్నాయి. ఎస్, అండ్ ఎస్, ఇట్ ఫీల్స్ గుడ్ టు బీ ఇన్ హైదరాబాద్. ఐ లైక్ హైదరాబాద్. అ బిగ్ థ్యాంక్స్ టు యూ. ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చిరంజీవి గారు చెప్తారనమాట, నువ్వు కట్టుకున్న చీరని ఎవరు నేసారో నీకు తెలుసా, బార్డర్లో పోరాడుతున్న సైనికుడి మొహాన్ని నీకు తెలుసా, వాళ్ళు మంచి చేస్తున్నారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్తూ ఉంటారు. అండ్ దట్స్ ట్రూ. అంటే బయట చూసుకుంటే యుద్ధ వాతావరణం ఉంది, ఇంకేదో ఉంది, సంక్షోభం ఉంది, చాలా 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 జరుగుతున్నాయి. బట్ ఈరోజు మనం పొద్దున్న లేచి హ్యాపీగా ఉన్నాము అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మన కోసం చాలా మంది పని చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు కూడా మనం హ్యాపీగా ఉంటాము. అండ్ ప్రతి మనిషికి ఉన్నట్టే 24 hours ఉంటాయి. అందులో 8 hours పడుకుంటారు, 1 hour మన సొంత పనులకు వాడుకున్నా, ఇంకో 8 hours మనం చేయాల్సిన పని కోసం వర్క్ చేసినా కూడా మిగతా టైంని మనం దాన్ని వేస్ట్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏం చేయకుండా ఖాళీగా కూడా కూర్చోవచ్చు, కానీ ఖాళీగా కూడా ఎవరు కూర్చోరు, ప్రతి ఒక్కరు రీల్స్ చూస్తూ ఉంటారు. బట్ అదంతా కాకుండా నేనున్న సిటీకి నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి, మీది హైదరాబాద్, మీ సొంత రూట్స్ మీవి హైదరాబాద్ కాకుండా సరే హైదరాబాద్ మిమ్మల్ని చూస్ చేసుకుంది,
టు డూ సంథింగ్ ఫర్ హైదరాబాద్ రోడ్స్. అండ్ మీరు ఏదైతే ఆ ఇన్విటేషన్ దానికి రెసిప్రొకేషన్గా మీరు ఆ ఇన్విటేషన్ని మీరు తీసుకొని హైదరాబాద్ రోడ్ల కోసం మీరు ఏదో చేస్తూ, హైదరాబాద్ రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళ కోసం ఏదో చేస్తూ, ఇప్పుడు మీరు వేసుకున్న జాకెట్ ఏదైతే ఉందో దాని వెనకాల మీరు ఏదైనా ఆర్మనీ సూట్ వేసుకోవచ్చు, కానీ నేను ఈ జాకెట్ వేసుకుంటాను, దీనికి ఒక వాల్యూ ఉంటుంది అనే ఉద్దేశంతో హైదరాబాద్ రోడ్ల మీద ఒక వారియర్గా మీరు అవతారం ఎత్తారు. దానికి మీకు బిగ్ థ్యాంక్స్ అండ్ వెల్కమ్ టు హిట్ 2 స్టూడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అరుణ్ గారు, అసలు మన ఈ థీమ్ కూడా, ఈ రోజు చేస్తున్న ఈ థీమ్ కూడా ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఒక హైదరాబాద్ రోడ్ వారియర్, హైదరాబాద్ ట్రాఫిక్ వారియర్ కాబట్టి ఇంట్లో స్టార్ట్ అవుతారు, అందరికీ డెస్టినేషన్ ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, రెడ్ లైట్స్ ఉంటాయి, రోడ్డు బాగోదు, స్లిప్పరీగా ఉంటుంది, ఇంకేదైనా ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డెస్టినేషన్ కంపల్సరీ మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఆ డెస్టినేషన్ నుంచి మళ్ళీ సేఫ్గా ఇంటికి రావాలి. సో మన డిస్కషన్ కూడా అలాగే ఉండబోతుంది. మెల్లిగా స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ గేర్ వేద్దాం, ముందుకు వెళ్దాం, రోడ్డు బాగుంది అనుకుంటే మెల్లిగా టాప్ గేర్లో వెళ్దాం, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఆగుదాం, ఏమాత్రం నిద్ర వచ్చినట్టు అనిపించినా సరే మళ్ళీ ఆగి మళ్ళీ వెళ్దాం. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ అసలు లైక్ హూ ఇస్ అరుణ్ బత్తుల, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేపథ్యం ఏంటి? సో అరుణ్ వచ్చేసి బార్న్ అండ్ బాటప్ ఇన్ గుజరాత్, సూరత్. సో మోడీ గారు స్టేట్. ఎస్, ఐ కెన్ సే దట్. సో మా డాడ్ కూడా అక్కడే వర్క్ చేసేది. సో ఇట్స్ లైక్ ఒక కాంప్రిహెన్సివ్ స్టోరీ ఉంది. వాళ్ళు అక్కడ టెక్స్టైల్లో వర్క్ చేసేది అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో పార్ట్గా ఉండేది. దే యూస్ టు టేక్ పార్ట్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఆల్. సో అట్లానే మనకు ఒక ఇన్హెరిటెంట్ వచ్చింది నాకు. మా ఫాదర్, మా మదర్ కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నారు. సో దే ఆర్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు త్రూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్. సో అదొక పబ్లిక్ అపియరెన్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం ఉండే. దట్ ఐ వాంట్ టు బీ అ ఫేస్ ఆఫ్ సంథింగ్. నేను ఫేమస్ అవ్వడం అనేది డిఫరెన్స్, అది కాదు. బట్ ఏదైనా మంచి జరుగుతుంది అంటే నేను అక్కడ ఉండాలి, నేనే లీడ్ పొజిషన్లో ఉండాలి. ఆర్ఎల్స్ ఏదో జరగబోతుంది, ఏదో సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్, నేనే అక్కడ ఉండాలి, నేనే దాన్ని సరి చేయాలి. అది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఉండేది ఆ థాట్. అలా స్కూల్లో, హై స్కూల్లో, కాలేజ్లో, యాక్టివిటీస్లో అన్నిట్లో ముందుండి నేనే నడిపించి, ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక మంచి కాలేజ్లో, రెస్పెక్టెడ్ కాలేజ్లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉండే. బట్ ఇంటి దగ్గరే ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి. నాకు కొంచెం హోమ్ సిక్నెస్ ఎక్కువ అండి. సో ఇంటి దగ్గరనే ఉండాలని ఇంటి దగ్గర ఉన్న కాలేజ్నే నేను. ఏమాత్రం ఆశ్చర్యం లేదు మీకు హోమ్ సిక్నెస్ ఉంది, ఎందుకంటే యూ లవ్ దట్ కల్చర్ సో మచ్. ఆ కల్చర్ నుంచి మీరు కొంచెం దానికి అట్రాక్ట్ అయ్యే కదా. ఇన్ఫాక్ట్ అంటారు కదా, ప్రతి మనిషికి యాటిట్యూడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని. అక్కడ మంచి జరుగుతుంది అంటే దానికి రిప్రజెంట్ నేనే అవ్వాలి, అక్కడ చెడు జరుగుతుందంటే దాన్ని కరెక్ట్ చేసిన వాడిగా కూడా నేనే ఉండాలి. ఎలా వచ్చింది మీకు యాటిట్యూడ్? ప్లీజ్, నేను యాక్చువల్లీ మీ కన్వర్సేషన్ మధ్యలో ప్లీజ్ కంటిన్యూ. నో ప్రాబ్లం. సో అలాగని ఇంటి దగ్గరలో ఉండే ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దెన్ ఐ గాట్ ఇన్ టు దట్ కాలేజ్. ఆ కాలేజ్ ఇప్పుడు ఒక యూనివర్సిటీ అయిపోయింది. ఇట్ స్టార్టెడ్ మేబీ కావచ్చు కూడా. ఐ కెన్ సే దట్ 300 స్టూడెంట్స్ స్టార్టెడ్ దట్ కాలేజ్. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన నేను. నా క్లాస్ రూమ్లో 60 స్టూడెంట్స్ ఉండే. ఇంకా మిగతా వర్టికల్స్, మెకానికల్, సివిల్ అలా అని ఒక 5 బ్రాంచెస్ ఉండే. 300 స్టూడెంట్స్ ఉండే. నౌ ఇన్ దట్ యూనివర్సిటీ దెర్ ఆర్ అరౌండ్ 7,000 to 8,000 స్టూడెంట్స్. ఈ బ్యాక్ స్టోరీ 300 to 8,000 ఎందుకు చెప్పారంటే ఆ కాలేజ్ని గుజరాత్ మ్యాప్లో పెట్టడానికి కారణం నేనే. I used to take part in all the activities. I used to initiate the activities. And ఆ యాక్టివిటీస్ని జోనల్ లెవెల్లో, ఇంటర్ జోనల్ లెవెల్లో తీసుకెళ్ళి అక్కడ ఏదైనా సరే, బీ ఒక చిన్న సింగింగ్ ఈవెంట్ కావచ్చు, ఏదన్నా థియేటర్ ఈవెంట్ కావచ్చు, మేబీ మిమిక్రీ ఈవెంట్ కావచ్చు, అందరినీ రెడీ చేసి నేను అందులో పార్ట్ తీసుకెళ్ళి ఒక మ్యాప్లో తీసుకొచ్చా. బై ద టైం నా 4th year కాలేజ్లో ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు ఆ కాలేజ్ పేరు ఎస్టాబ్లిష్ అయిపోయింది. అండ్ స్టిల్ ఆ కాలేజ్ ట్రస్టీ ఎవరైతే ఉంటారో, ద ఫౌండర్ చైర్మన్, హీ స్టిల్ కాల్స్ మీ, వీఆర్ స్టిల్ ఇన్ టచ్. సో హీ ఆల్వేస్ సేస్, అరుణ్ आप थे तो मतलब आपके वजह से थोड़ा बहुत हमें भी मतलब बूस्ट मिला, రికగ్నిషన్ వచ్చింది, గుర్తింపు వచ్చింది. కరెక్ట్. అండ్ స్టిల్ ఇట్ హాస్ చాలా ఇంపార్టెంట్ కూడా. yes, ప్రతి మనిషికి అలాంటి తాపత్రమే ఉంటుంది. సో ఆ కాలేజ్ నుంచి మనకు ఇక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉండే మనలో ఉండే. బట్ దట్ కాలేజ్ వాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ మీ. సో అట్లా అని మనం బయటకు వచ్చినాం. తర్వాత జాబ్ స్టార్ట్ చేసినాం.
ఎక్కడ ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ? దిస్ ఈజ్ ఇన్ సూరత్. సూరత్లో, గుజరాత్లోనే. సో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చదువుకున్నారు అక్కడ? బాల్యం నుంచి మొత్తం బీటెక్ వరకు? నా బార్న్ అండ్ బాటప్ అనేది సూరత్ చెప్పాను కదా మీకు. కాలేజ్ అనేది బీటెక్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ అక్కడే. మ్యాప్ లో నీ అడ్రస్ లేకుండా చేస్తాం, నీ దేశం లేకుండా చేస్తాం, నీ అడ్రస్ లేకుండా చేస్తాం, నీ ప్లేస్ లేకుండా చేస్తాం అంటారు. అట్లా మీరు మ్యాప్ లోకి మీ కాలేజ్ ఎక్కించగలే. అవును, ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎస్ కరెక్ట్. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అని లెక్చరర్స్ అని ఎవరైనా హైదరాబాద్ వస్తే వాళ్ళు ఫస్ట్ కాల్ చేసేది అరుణ్కే. ఓకే. అండ్ ఫస్ట్ నాకే కాల్ చేస్తారు. ఫస్ట్ నేనే పోయి వాళ్ళని రిసీవ్ చేసుకుంటా, మేబీ వాళ్ళకి సెండ్ ఆఫ్ అని ఇస్తా. ఎక్కడ ఏ హోటల్లో స్టే చేసినా కూడా ఫస్ట్ పోయి మీట్ అయ్యింది నేనే వాళ్ళని. అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. నాకు మీరు అర్జున్ రెడ్డి లాగా అనిపిస్తున్నారు. ఎందుకంటే కాలేజ్ ఫౌండర్స్ కానీ కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు అక్కడ ఉద్యోగులు. ఎస్, కొన్ని కాలేజ్ ఫౌండర్స్ అంటే ఇటుక పేర్చి దానికి కట్టి దాని నుంచి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇస్తారు. బట్ అర్జున్ రెడ్డిలో ఎలా ఉంటుంది, దిస్ ఇస్ మై కాలేజ్ అని చెప్పి ఓన్ చేసుకుంటేనే ఇది నాది అని అలా నిలబెడతాము. దానికోసం ఏమైనా చేస్తాం. ఫుట్బాల్ మ్యాచ్ లో ఉంటుంది కదా. సో ఇప్పుడు అది మీ కాలేజ్ అని మీరు అనుకున్నారు కాబట్టి దీనికి ఏ రికగ్నేషన్ అన్నా నేను ఇవ్వగలగాలి, నా యాక్ట్స్ నుంచి ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఎన్నో చేశారు. మొత్తానికి మీ కాలేజ్ చరిత్రకి ఎక్కింది, మీ వల్ల ఎక్కింది. ఎస్. హౌ డస్ ఇట్ ఫీల్ అసలు? చాలా బాగా అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే 2-3 days బ్యాక్ నా ప్రొఫెసర్స్ ఎవరైతే నాకు అప్పుడు చదువు చెప్పారో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళు ఫేస్బుక్లో రీల్ని ఇట్లా ఒక పోస్ట్ కనిపించింది అని వాళ్ళు నాకు పెట్టేసి ఇజ్ ఇట్ యూ అరుణ్, యూ సీమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దెన్ అనుకుంటా, నువ్వే అనుకుంటా వాళ్ళు నాకు చెప్తే ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్స్ నా వీడియో చూసి నాకు పెట్టి వీడు మావాడే అని ఆయన కూడా చెప్పుకున్నారుగా చాలా. దట్ ఫీలింగ్ ఈజ్ లైక్ డిఫరెంట్ లెవెల్. నాకు తెలిసి వాళ్ళు అట్లా అడుగుంటారు, ఇక్కడ ఏదో మంచి పని జరుగుతుంది, పేరేమో అరుణ్ అని రాస్తుంది, మనారుడేనా అని చెప్పేసి కనుక్కుని ఉంటారు. క్రాస్ చెక్ చేసుకుంటే అది మీరనే తెలిసినట్టు. అలా చాలా మెసేజ్ వచ్చాయి మనకు. గుజరాత్ అంటున్నారు, సూరత్ అంటున్నారు, ఒక కాలేజ్ని పైగా అక్కడి కల్చరల్ యాక్టివిటీస్లో చాలా ముందుండి అన్ని నేర్చుకొని రిప్రజెంట్ చేసేంతలా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎంటైర్ మీ యాక్ట్స్ నుంచి ఇంకో రికగ్నిషన్ వచ్చింది మీ కాలేజ్కి. బట్ ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు ఎలా? ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు నేర్చుకున్నారా, ఇక్కడికి వచ్చారా? అంత ఇష్టమైన సూరత్ని, అంత ఇష్టమైన హోమ్ టౌన్ని, అంత ఇష్టమైన కల్చర్ని, దాని నుంచి ఆ బ్రేక్ ఎలా వచ్చింది? తెలుగు అంటే ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళతోటి రిలేటివ్స్ తోటి ఫోన్లో మాట్లాడేది మనం వింటూనే ఉంటాం. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఐ షుడ్ మెన్షన్ దిస్, తెలంగాణ స్లాంగ్ అనేది కామెడీ పర్పస్కే వాడేది మూవీస్లో. ఇఫ్ యూ రిమెంబర్, చాలా యాక్టర్స్ ఉన్నారు తెలంగాణ స్లాంగ్ని కామెడీ పర్పస్కి వాడేది. నేను మూవీస్ చూసేది. మీరు అసలు ఈ పాయింట్ అడ్రస్ చేయడం నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజం అది. ఇఫ్ ఐ కెన్ నేమ్, ఎట్లున్నావు తమ్మి అని కోట శ్రీనివాసరావు గారు ఒక రౌడీస్ కి, గూండాస్ కి వచ్చినవా పోయినవా. సో దట్ వాస్ ఆ లాంగ్వేజ్. నాకు అప్పుడు వింటే నాకు చాలా దిస్ ఈస్ సంథింగ్ గుడ్ యార్, ఐ థింక్ ఐ షుడ్ లర్న్ దిస్ లాంగ్వేజ్ అని ఉండేది. ఇంట్లో కూడా కొంచెం మాట్లాడేది నేను కూడా. ఓకే, అప్పుడప్పుడు మాట్లాడేది 10%, 15%, 20% వరకు. బట్ ఐ వాజ్ వెరీ అఫ్రేడ్, నేను ఏదైనా తప్పు మాట్లాడితే మళ్ళీ ఆ ఫీలింగ్ నాకు ఉండేది. అలా అని సో కట్ చేస్తే లాక్డౌన్ వచ్చింది, phase 1. ఆ టైంకి మీరు హైదరాబాద్ వచ్చారు. లాక్డౌన్. ఓకే. phase 1 March 20, 2020 ఐ థింక్. ఆ రోజు అనౌన్స్ అయింది దట్ ఏదో పెద్ద ఎత్తున ఏదో జరుగుతుంది. పీపుల్ వేర్ స్టిల్ ఇన్ డౌట్. అందరు ఆఫీసుల్లో కూర్చొని హాఫ్ డే ఇస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. న్యూస్లో కూడా కొంచెం స్ప్రెడ్ అవుతుంది. సో ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మై ఆఫీస్, మా కలీగ్స్ అందరూ కూర్చొని ఉంటే అండ్ ఎవ్రీబడి వేర్ డిస్కసింగ్ కి ఆప్ కబ్ జా రहे हो ఇట్లా క్యా हुआ, అరే కుछ కర్ఫ్యూ ఆనే వాలా హై అనుకున్నా. ఠీక్. అండ్ సడన్లీ ఒక మనకు ఇన్విటేషన్ ఉండే, ఒక ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ మ్యారేజ్ ఇక్కడ మన వరంగల్ దగ్గర మా ఊళ్ళో, ఇనుగుర్తి అని మా విలేజ్. ఒక ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ మ్యారేజ్. నేను ఒక ఫ్రెండ్ గుజరాత్ నుంచి ఒక ఫ్రెండ్కి అప్రోచ్ అయ్యి అట్లా ఒక మ్యారేజ్ ఉంది, ఇట్లా సిచ్యువేషన్ నడుస్తుంది, ఒక 2-3 days హాలిడే పెట్టుకొని వెళ్ళొద్దాం అని ప్లాన్ చేసుకున్నాం. ఇటు వచ్చేసాము. 22nd March జనతా కర్ఫ్యూ, ట్రైన్స్ ఆర్ క్లోజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్. 6 months ఇక్కడే ఉండిపోయా. 6 months ఇక్కడే ఉండిపోయా. లక్కీలీ మై మదర్ వాజ్ ఆల్సో, తను కూడా వేరే పని మీద వచ్చి ఇక్కడే ఉండిపోయారు. మదర్ ఇక్కడే ఉన్నారు, మా సిస్టర్ హాస్టల్లో ఉన్నాడు, వడోదరాలో హాస్టల్లో ఉన్నారు. సో ఏ ప్రాబ్లం అయితే లేదు. సో డాడ్ లేరు నాకు. డాడ్ 2017లో చనిపోయారు డ్యూ టు అన్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్. సో మమ్మీ, నేను, మా చెల్లి, ఎవ్రీబడి వేరేస్ డిఫరెంట్ ప్లేసెస్. నేను ఇక్కడ ఉన్నాను, మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఉన్నాను, మా మదర్ ఉంది, ఐఎమ్ ఓకే, మదర్ ఈస్ దేర్. మా ఫ్రెండ్ వచ్చాడు,
ఈజ్ ఏ ప్రాపర్ లోకల్ బాయ్ ఫ్రమ్ దేర్. వరంగల్. ఈజ్ ఫ్రమ్ గుజరాత్ కదా, గుజరాత్, okay. ఆయన అక్కడ లోకల్ బాయ్. వాళ్ళ ఫ్యామిలీ కూడా వరీడ్. అంటే ఇంకొక 15-20 days ఎవరు వరీ కాలేదు, బికాస్ ఏదో 1 day జనతా కర్ఫ్యూ అన్నారు, 1 week ట్రైన్స్ బంద్ చేశారు, అది ఎక్స్టెండ్ అవ్వకుండా 3-4 months అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, ఇంట్లోకి వెళ్ళి వచ్చే వర్క్ చేసుకుంటాం. జాబ్ చేస్తున్నారు? నేను 2015 నుంచి జాబ్ చేస్తున్నాను. సో అలా అని ఇక మూవీస్ చూడడం స్టార్ట్ చేసాం. ఓకే. తెలుగు మూవీస్ రోజు ఒక 2-3 మూవీస్ చూసేది. సో ఫ్రమ్ దాట్ ఐ లర్న్ ద స్లాంగ్ అండ్ దట్ వొకాబులరీ ఆఫ్ తెలుగు ప్రాపర్గా అఫీషియల్గా నేను స్టార్ట్ చేశాను అనుకోండి. మంచి మూవీస్ తోటి మిర్చి ఉంది, జనతా గ్యారేజ్ ఉంది, సరైనోడు, ఇవన్నీ ఐ కెన్ సే. ఇవన్నీ మూవీస్ నేను చూస్తూ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ మూవీస్ చూస్తూ ఆ లాంగ్వేజ్ అనేది క్యాప్చర్ చేసుకున్నా. ఐఎమ్ గుడ్ ఎట్ గ్రాస్పింగ్. ఇప్పుడు మీరు ఐఎమ్ గుడ్ ఎట్ గ్రాస్పింగ్. మొన్న ఎప్పుడో రీసెంట్గా ఫ్యామిలీ తోటి మేము బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ సీమా లాంగ్వేజ్ విన్నాం. నాకు ఎమ్మటే కనెక్ట్ అయింది, అరే ఇదేదో మూవీలో ఉంది డైలాగ్. అదొక లోకల్ లాంగ్వేజ్ అక్కడ. ఏంటప్పా నీడు వచ్చాదండి అనుకుంటా మాట్లాడా. మూవీలో విన్నాను, అంటే మూవీలో విన్నాను, లైవ్లో విన్నాను, కనెక్ట్ అయిపోయాను. చాలా మనం స్లాంగ్ కూడా కొంచెం మాడ్యులేట్ చేసే మనకు అది ఒక అబిలిటీ ఉంది. ఆ డిఫరెన్సెస్ ఉంటాయని తెలిసింది. వరంగల్ అయితే ఇలా ఉంటది, సీమకు వస్తే ఇలా ఉంటది, ఆంధ్రాకి వెళ్తే ఒకలా ఉంటది, తెలిసింది. మీ గుజరాత్ లో కూడా చాలా స్లాంగ్ ఉన్నాయి. సౌత్ గుజరాత్ ఇస్ వెరీ డిఫరెంట్, కొంచెం రఫ్ ఉంటది, వరంగల్ లెక్క ఉంటది. సూరత్ సౌత్ గుజరాత్. వరంగల్ లాంగ్వేజ్ ఎట్లుంటది, మంచిగా సుకూన్ ఉంటది ఇంట అంటే, అట్లుంటది. అట్లుంటది. సో కొంచెం పైకి వెళ్తే, సూరత్ నుంచి పైకి వెళ్తే వడోదర, అహ్మదాబాద్ ఏరియా ప్రాపర్ శుద్ధ ఉండదు, ఎలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉండదు, ఏముండదు, ఎక్దమ్ పద్ధతి. కిందికి రాగానే వెన్సి ఐరన్ ఈజ్ దట్ కి సూరత్ అండ్ డౌన్ సైడ్ లో ఉండే వాళ్ళు ఎప్పుడైనా అహ్మదాబాద్ అయినా గాంధీనగర్ విజిట్ చేసి పుసుక్కున మాట జారి ఏదన్నా అబ్యూజివ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారనుకో, మీ సూరతా అంటే అట్లా రికగ్నైజ్ అయిపోయింది అన్నట్టు. అట్లా మళ్ళీ పైకి వెళ్ళాం అనుకోండి, మనం కచ్ ఏరియా, రన్ ఆఫ్ కచ్ దట్ ఈస్ ఎక్దమ్ టాప్. మళ్ళీ అక్కడ ఇది జూనాగఢ్ అండ్ ఆల్, మన గిర్ ఫారెస్ట్ ఉంది కదా, అంతా సౌరాష్ట్ర అంటారు, కాఠియావాడ్ అంటారు. సో కాఠియావాడ్ ఈస్ లైక్ అనదర్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్. అది ఇంకా చాలా బాగుంటుంది. దే ఆల్సో యూస్ శుద్ధ లాంగ్వేజ్ లైక్ యూ సెడ్, బట్ టోన్ స్లాంగ్ మొత్తం వేరే ఉంటుంది అన్నట్టు. సో గుజరాత్లో కూడా ఒక 4 to 5 types ఆఫ్ స్లాంగ్స్ ఉన్నాయి. ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లెక్కనే ఉంటుంది అన్నట్టు. యా, సో అవన్నీ కూడా మనం మాట్లాడతాం అక్కడ. సో బ్యాక్ టు తెలంగాణ వచ్చిన తర్వాత సినిమాలు చూసి లాక్డౌన్ లో ఎన్టీఆర్, ప్రభాస్ అన్ని చూసి అండ్ స్లోలీగా ఇంట్లో కూడా అక్కడ ఉన్నప్పుడు మన సర్కిల్ గుజరాతీ ఫ్రెండ్స్ ఉండేది, మలయాళీ ఫ్రెండ్స్ ఉండేది, హిందీ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎవరు ఉన్నారు, అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు కదా. సో నా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం తెలుగు వాళ్ళు అయిపోయారు కాబట్టి తెలుగు కంటిన్యూస్ గా మాట్లాడడం స్టార్ట్ చేసుకుని నేర్చుకున్నాను. ఎవరితో మాట్లాడుతుంటే, ఎందుకంటే మీ మదర్ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఉన్నారు, భాష చూస్తే అర్థమవుతుంది, అర్థం అవడం వేరు. కానీ అది మనం మాట్లాడుతుంటే, మనం మాట్లాడుతున్నామో లేదా తెలియాలంటే, మనం ప్రాక్టీస్ అవ్వాలంటే మనిషికి ఇంకో మనిషి ఉండాలి. సో మీరు ఎవరితో మాట్లాడుతుంటే? ఆ మనిషిని మ్యారేజ్ చేసుకున్నా నేను. మీరు పెళ్ళైంది ఈ గ్యాప్ లో? yes, లాక్డౌన్ లో, సెకండ్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ లో ఐ గాట్ మ్యారీడ్. ఓకే. సో మీ వైఫ్ తెలుగు అమ్మాయే? ఎస్, ప్రాపర్ ఇక్కడే పుట్టి పెరిగి రూట్స్ అంటే మా రూట్స్ వేరే ఇక్కడే, కానీ మేము అక్కడ గుజరాతీ రూట్స్ కానీ ఇక్కడే పుట్టి పెరిగారు. No, she is from Telangana only. Oh, Telangana అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నేను కూడా my roots are also from Telangana. But మా ఒక పూర్వీకులు అక్కడ ఉన్నారు, అక్కడ వర్క్ చేశారు కాబట్టి ఆ కల్చర్ నాకు డెవలప్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను కదా. సో వాళ్ళైతే ఇక్కడే ఉండేది, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే జాబ్ చేసుకున్నారు. సో మీ రూట్స్ వచ్చేసి తెలుగు రూట్స్ నర్చర్డ్ ఇన్ గుజరాత్, మళ్ళీ బ్యాక్ ఇన్ యాక్షన్ ఇన్ తెలుగు. నైస్. సో ఇక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. హర్ నేమ్ ఇస్ శ్వేత. యా, అండ్ షీ ట్రావెల్స్ విత్ మీ ఎవ్రీ డే. నాతో పాటు రోజు తను కూడా ట్రావెల్ చేస్తుంది, బికాస్ వి వర్క్ ఇన్ సేమ్ ఆఫీస్. ఓకే. సో ఆమెతో మాట్లాడుతూ తెలుగు, ఇప్పుడు ఎట్లయినా మీరు ఇంట్లో తెలుగు మాట్లాడాలి కదా. సో తెలుగులో మాట్లాడేది నేను రోజు, మమ్మీతో మాట్లాడేది అందరితో. సో స్లోలీ నేర్చుకున్నా. అంతేగాని నాది గుజరాత్, నువ్వు గుజరాత్ మాట్లాడలే అట్లే? నో. ఓకే. ఇప్పుడు తను కూడా గుజరాతీ నేర్చుకుంటుంది. ఇప్పుడు మా పాప ఉంది, 4 years old బేబీ ఉంది. తను కూడా హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం మనం ఇంట్లో. సో మీ వైఫ్ మీరు ఒకే ఆఫీస్ లో పనిచేస్తారు? పెళ్లికి ముందా, పెళ్లి తర్వాతనే? ఓకే. సో అది లవ్ మ్యారేజ్? అది అరేంజ్ అండి, అరేంజ్ మ్యారేజ్. సో పెళ్లి చేసుకుని ఇంట్లో మొత్తానికి అలా తెలుగు మాట్లాడడం అంటే అది కూడా లాక్డౌన్ లో ఇక్కడ సెకండ్ ఫేజ్ వరకు ఉన్నాను కాబట్టి మా
రిలేటివ్స్ ఉండి నవ్ ఇయర్ 29 కదా బాబు మరి మ్యారేజ్ చేసుకుంటే ఓకే థాట్ అయితే ఏం లేదు లెట్స్ సర్చ్ చూడండి అంటే వాళ్ళు ఒక ప్రొఫైల్ తెచ్చారు ఈ టోల్ ఓకే 15-20 డేస్లో అయిపోయింది. లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ లో సెకండ్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ లో ఎప్పుడైతే ఫస్ట్ లాక్డౌన్ లో ఇరుక్కుపోయారు, సెకండ్ ఫేజ్ కి 6 o'clock to 10 o'clock ఓపెన్ ఉండేది కదా విండో, ఆ విండోలో మ్యారేజ్ చేసుకున్నారు. ఎస్ ఓకే. సో సో నౌ ప్యూర్లీ సెటిల్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వరంగల్ నుంచి మొత్తానికి అంటే వరంగల్లో మన ఊరు ఉంది కదా, బట్ మేము కామారెడ్డిలో ఒక 2 years ఉన్నామండి బికాస్ తన వర్క్ ప్లేస్ అక్కడ ఉండే. సో నేను కూడా అక్కడ నేను నిజామాబాద్లో సోషల్ సెక్టర్లో వర్క్ చేసేది. ఇప్పుడైతే మనం హైదరాబాద్కి ఫుల్ టైం వచ్చేసి 2 years అవుతుంది. సో 2 years మనం ప్రాపర్ హైదరాబాద్లో ఫ్యామిలీతో ఉంటున్నాం. దానికి ముందు ఒక 1.5 year నేను ఒక్కరిని ఉండేది. ఇప్పుడైతే ఫ్యామిలీతో మనం 2 years ఫుల్ ఫ్లెజ్గా ఉంటున్నాం హైదరాబాద్లో. నాకు మీరు ఇందాక నాకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంటే అది నిజం అని నేను అన్నాను. అది నిజం అని నేను అప్రూవ్ చేయడం ఒక ఎత్తు, అది ఏ లెవెల్ వరకు నిజం అనేది ఇప్పుడు నేను చెప్తాను. మీరు చెప్పారు కదా, అరే తెలుగులో కూడా ఇన్ని డైలెక్ట్స్ ఉంటే ఇక్కడ ఈ డైలెక్ట్ ఇలా ఉంది, ఇది ఆంధ్ర, తెలంగాణ, ఇది సీమ, నెల్లూరు, ఇలా ఉత్తరాంధ్ర అని ఇలా రకరకాల డైలెక్ట్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ రౌడీలు కామెడియన్స్ వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు, ఎందుకు వీళ్ళకి మాత్రం ఎందుకు పెట్టారు అని తెలియాలంటే సినిమా చరిత్ర మొత్తం తెలుసుకోవాలి అసలు. యాక్చువల్లీ నేను ఇలాంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో, నేను క్రిటిక్స్ ఉంటారు, ఫిల్మ్ క్రిటిక్స్, వాళ్ళ దగ్గర నుంచి విన్నాను నేను. కానీ మీరు విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ మీరు ఆ భాష నేర్చుకోవడం, దాన్ని అబ్జర్వ్ చేయడం, దాని రూట్స్ కూడా మీరు తెలుసుకున్నారు. మేబీ తెలుగు అంటే తెలుగుకి కూడా మీరు ఇష్టమేమో, అందుకే మిమ్మల్ని గుజరాత్ నుంచి మళ్ళీ వెనక్కి లాగా తీసుకొచ్చింది. హిందీలో అంటారు సుబాగా బూలా షామ్కో ఘర్కో లోటా అని. పొద్దున వెళ్ళిపోయినాడు ఎట్లయినా ఈవినింగ్ తిరిగి ఇంటికి వస్తారు కదా, అలాగని ఊగి ఊగి ఉయ్యాలి అక్కడికే వస్తుంది అంటారు తెలంగాణలో. నేను కూడా ఇంటికి వచ్చేసాను. తెలుగు నేర్చుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది? గుడ్. ఇప్పుడు అందరితో కాన్ఫిడెంట్ గా మాట్లాడతాను. తెలుస్తుంది అసలు ఈ ఎంటైర్ డిస్కషన్ మనం తెలుగులో చేస్తున్నాం. ఎక్కడ మీది గుజరాత్ లేకపోతే మీరు ఒక నార్త్ ఇండియన్ అని ఎక్కడ ఆ ఫీల్ వస్తలేదు ఎక్కడ కూడా. సో మొత్తానికి పెళ్లి చేసుకున్నారు, అంత బాగుంది. అండ్ మీరు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆమె వల్లే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కారణమైన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంట్, ఎప్పుడు జరిగింది, అసలు దాని వెనకాల ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? సో రోజు ట్రావెల్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈస్ట్. మనం ఉండేది రామంతపూర్. ఓకే. రామంతపూర్ నుంచి మాదాపూర్ ట్రావెల్ చేయాలి, డైలీ ట్రావెల్ చేయాలి. అంటే తను అంటే మేమందరం కామారెడ్డిలో కూడా 2 years ఉన్నామని చెప్పారు కదా, దానికన్నా ముందు నేను ఒక్కనే ఉన్నాను 1.5 years. బట్ నేను మెట్రో ట్రావెల్ చేసేది, సమ్ టైమ్స్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేది, ఒక్కనే కదా. బట్ వెన్ షీ ఆల్సో కేమ్, మేము తీసుకొచ్చాం వాళ్ళని అందరినీ ఇక్కడే ఉంటున్నాం. అప్పుడు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. సో మెట్రో ఎందుకు, మనం రోజు బైక్ వేసుకొని వెళ్దాం, కలిసి వెళ్ళొచ్చు, కలిసి రావచ్చు. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మెయిన్ రోడ్ ఎక్కగానే కేఓస్, అన్వాంటెడ్ హాంకింగ్. ఫస్ట్ వెనకకు వచ్చి ప్యా 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 కొట్టుడు, ఎవరో వచ్చి ఇట్లా పామ్లాగా స్నేక్ రైడింగ్, అదొకటి ఇరిటేషన్. మళ్ళీ ముందు ఒక పోట్ హోల్ ఉందనుకోండి, నేను స్లో డౌన్ చేస్తా. వెనక వచ్చే పర్సన్ కదా కనిపించగా పోట్ హోల్ ఉందని, కాయకూర కారే ఎందుకు ఆపినారో లొల్లి. దట్ మీన్స్ ఎవ్రీ డే, ఇది నా రియల్ స్టోరీ, ఎవ్రీ డే ఒక 5 to 10 members తోటి 100% గొడవ మాత్రం అయ్యింది. ఓకే. తను వెనకాల కూర్చొని వద్దులేండి, ఆగండి, వద్దులేండి, పోనీ ఇంటికి వెళ్దాం. అదేంటి ఆమె తెలంగాణ అమ్మాయి కదా తిడుతున్నావు అని చెప్పేసి ఫైట్ చేయలేరా? అంటే నేను దిగుతా, మళ్ళీ తను కూడా. ఓకే. ఇద్దరు మళ్ళీ ఫైట్ మోడ్ అయింది. అలా కూడా యాక్చువల్లీ కపుల్స్ లో ఒకరు నెమ్మది ఉంటారు, ఒకరు దుందుడుకు స్వభావంతో ఉంటారు. అంటే అలానే ఉంది. బట్ ఇన్ కేస్ సిచ్యువేషన్ ఇక దాటిపోతుందంటే వన్ సైడ్ స్టెప్ ఇన్, అట్లా ఆ డైలాగ్ ఉంటుంది. తను కూడా వచ్చేసి సిచ్యువేషన్ కవర్ చేసేస్తుంది. అంటే అలా అని మనకు బ్యాక్ టు ద టాపిక్ వచ్చేద్దాం. గొడవలు జరిగేది, రిపీట్ అయ్యేది. రోడ్ ఎక్కితే 10 మంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనము రామంతపూర్ నుంచి మనము ఆర్టీసీ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి దిగి మళ్ళీ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ సిగ్నల్ దాటి తెలుగు తల్లి సిగ్నల్కి వచ్చి రైట్ తీసుకొని సెక్రటేరియట్ నుంచి మళ్ళీ ఖైరతాబాద్ వచ్చి ఆడ రైట్ తీసుకొని పంజాగుట్ట సర్కిల్ దాకా వచ్చి మళ్ళీ ఎన్ఎఫ్సి సర్కిల్ వచ్చి రోడ్ నెంబర్ 2 ఎక్కి ఈ TV9 సిగ్నల్ మళ్ళీ మన లీలా ఇదంతా దాటి మళ్ళీ రావాలి కేవీఆర్ పార్క్ జంక్షన్ దాకా రావాలి, మళ్ళీ డౌన్ బై చెక్ పోస్ట్ సిగ్నల్, మళ్ళీ స్టేట్ వెళ్ళి పెద్దమ్మగుడి ఇవన్నీ దాటి మాదాపూర్ దాకా రావాలి. పెద్ద యుద్ధం అది. మీకు గుర్తుంటుంది ఒకటి, స్టాండప్ కామెడీని ఎవరో హైదరాబాద్లో డ్రైవింగ్ చేయాలంటే చెస్ ఆడడం రావాలన్నాడు. ఆ చెస్ అనేది మనం మంచిగా నేర్చుకున్నాం ఫస్ట్. అదే ఆ గొడవ చేసే గ్యాప్లోనో ఏదో మనకు అర్థమైంది, ఇక్కడ ఉండాలా, ఎట్లా సర్వైవ్ అవ్వాలని అర్థమైంది. గొడవ లేదు.
బట్ ఆ గొడవ గ్యాప్లో ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్ళాం, ఇప్పుడు గొడవ అయిందండి అదే నడుస్తూ ఉంటుంది కదా. ఆ డే అంతా ఆఫీస్కి వెళ్ళంగానే దాని మీద మళ్ళీ రివ్యూ, ఎందుకంటే జరిగింది. నేను సెల్ఫ్ రిఫ్లెక్షన్గా నేను కోప్పడ్డా కరెక్టేనా కాదా అని నా దిమాగ్ పాడైపోయింది. సరే ఆఫీస్ ఓకే, ఆఫీస్లో కూడా అయింది, మన వర్క్ చేసే విధానం ఒకటి మారిపోతుంది. ఇంటికి వచ్చేటప్పుడు కూడా సేమ్ జరుగుతుంది. అప్పుడు ఇంటికాడ పాప ఉంది, మమ్మీ ఉంది, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కదా. ఇంటికి పోయి ఇక అది కొంచెం ఫ్రస్ట్రేషన్ అయ్యేది. అప్పుడప్పుడు మా వైఫ్ మమ్మీతో చెప్పడం, అమ్మ ఇట్లా ఇలా ఇట్లా గొడవైంది, అది గొడవైంది, మమ్మీ మళ్ళీ భయపడ్డు, కొత్త సిటీ నీకు ఎందుకు ఇదంతా, జనాలు అసలే బాగుండరు అనేది జనరల్గా అందరు చెప్తారు కదా. అట్లని మేము కూడా ఒకసారి ఇట్లా కూర్చొని డిస్కస్ చేస్తూ మేము హస్బెండ్ వైఫ్ ఇట్లయితే కాదు, వీ నీడ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి. దట్ స్పార్క్ అనేది మనకు తాకింది కదా. ఎవ్రీడే మనం ఫైట్ చేసుకుంటూ అయితే పోలేము, వీ నీడ్ టు డూ సంథింగ్ అని ఒక చిన్న థాట్ నాకు వచ్చింది. పైగా ఇట్స్ మేకింగ్ యూ అన్కంఫర్టబుల్ ఎవ్రీ డే. అది డెఫినెట్లీ అవుతుండే. అది చేసే గ్యాప్లో ఈ థాట్ వస్తుంది ఎప్పటికీ. చేసే గ్యాప్లో నాకు ఇట్లా వాలంటీరింగ్గా కొంతమంది రోడ్డు మీద నిల్చొని ప్లకార్డ్ చూపించుకోవచ్చు అని ఒక ఏదో వీడియో చూశాను. అండ్ దట్ ట్రిగర్డ్ మీ, నేను కూడా చేయొచ్చు కదా, హూ స్టాపింగ్ మీ. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను అథారిటీసా లేకపోతే ఏది కూడా ఆలోచించలేదు. బికాస్ ఒక వాలంటీర్ అన్నప్పుడు పోలీస్ సెల్ఫ్ ఒక సేవ చేయడం కదా, దానికోసం నో పర్మిషన్స్ రిక్వైర్డ్, నథింగ్ రిక్వైర్డ్. నెక్స్ట్ డే వెళ్ళా, ఒక రిఫ్లెక్టివ్ జాకెట్ కొన్నా, ఒక ప్లకార్డ్ రెడీ చేసుకున్నా. ఫస్ట్ ప్లకార్డ్ నాది ఏంటని తెలుసా అండి, నో హై బీమ్స్. నో హై బీమ్స్, లైట్స్ కిందికి దించుకొని బండి డ్రైవ్ చేయాలి, లైట్స్ పైకి పెట్టుకుని డ్రైవ్ చేస్తే హై బీమ్, లైట్ కిందికి పెట్టి డ్రైవ్ చేస్తే లో బీమ్. అప్పర్ డిప్పర్ అంటాం కదా, చాలా మందికి తెలియదు, దాని గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ. అది తీసుకొని మా ఇంటికాంచి మెయిన్ సిగ్నల్ దగ్గర పోయి ఇట్లా నిల్చున్నా, గ్రీన్ కలర్ రిఫ్లెక్ట్ చేసుకుని నిల్చున్నా. దీన్ని ఇప్పుడు నేను ఎక్కడ పోస్ట్ చేయాలి? నాకు పర్సనల్ ఒక అకౌంట్ ఉంది కదా, అరుణ్ అనే ఒకటి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, సో అక్కడ పోస్ట్ చేయలేం. పీపుల్ హ్యాస్ టు రికగ్నైజ్ మీ. బికాజ్ ఆ రోజు అనుకున్నాను ఇవాళ చేసిన రేపు కూడా చేస్తా అని ఒకటి రొటీన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా, ఒక థాట్ వచ్చింది. ఒక రోజు లాగా కాకుండా అట్లా కాకుండా తెలియాలి 100% అని ఇక దీన్ని ఒక సిరీస్ లాగా చేద్దామని. కానీ నా ఛానల్లో ఎందుకు, నా ఓన్ ఛానల్లో ఎందుకని ఐ క్రియేటెడ్ స్టార్ట్ సర్చింగ్ ఇన్ ద ఏఐ టూల్స్. హైదరాబాద్ అనేది ఫస్ట్ పెట్టేశా. హైదరాబాద్లో రోడ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ మాట్లాడే పర్సన్కి కొన్ని నేమ్స్ సజెస్ట్ చేయండి అని ఏఐ టూల్స్లో కొట్టా. చాలా వచ్చాయి. అందులోకి వెళ్ళి హైదరాబాద్ రోడ్ వారియర్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. దాన్ని మళ్ళీ నేను నాకు డిఫైన్ చేసుకున్నా. సరే హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి హైదరాబాద్ రోడ్ ఎందుకు, బికాస్ ఐ ట్రావెల్ ఆన్ ద రోడ్. వారియర్ ఎందుకు, రోజు యుద్ధం అవుతుంది కాబట్టి వారియర్ అనేది హైదరాబాద్ రోడ్ వారియర్ అని చేసుకున్నా. మా వైఫ్కి చూపెట్టిన, సిమ్స్ క్యాచీ. ఛానల్ ఓపెన్ చేసిన, అక్కడ తీసుకొచ్చిన ఫోటో వీడియోస్ ఏదైతే ఉందో అప్లోడ్ చేసిన, మంచి వ్యూస్ వచ్చినాయి. అలా అని ఇక క్రేవింగ్ స్టార్ట్ అయింది. ఓకే, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో ఒక్కొక్క కంటెంట్ ఆలోచించుకుంటూ ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి ఆ జంక్షన్ కాడ ఈ జంక్షన్ కాడ చేస్తూ హైదరాబాద్ రోడ్ వారియర్ ఛానల్ అనేది కొంచెం గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు నా ఛానల్లో నాకు తెలిసి ఇప్పుడు 275 వీడియోస్ ఉంటాయి. జస్ట్ 275, చిన్న నెంబర్ అది, నాట్ మచ్. అన్నీ అప్లోడ్ చేయం మనం. సో 275 వీడియోస్ ఉన్నాయి. అట్లా మనం అన్ని పెట్టుకుంటూ ఇవాళ మనకు చాలా రీచ్ వస్తుంది. రీసెంట్ వీడియో 44 మిలియన్ పీపుల్ చూశారు, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ. దట్ మీన్స్ 4.4 crore పీపుల్ చూశారు అన్నట్టు. ఎంటర్టైనింగ్ వీడియో కాదు, ఏదో డాన్స్ వీడియో కాదు. నేను వెళ్తున్నాను, సార్ అన్న లైట్స్ కిందకి చేయండి, లైట్స్ డౌన్ చేయండి. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పీపుల్ లైక్డ్ ఇట్, దట్స్ వై రీచ్ వచ్చింది. పీపుల్ లైక్ ఇట్. ఎందుకు లైక్ చేశారు? వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి, కన్సర్న్ వాళ్ళకి కూడా చెప్పాలని ఉంది కాబట్టి, టైం లేదు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ అబ్బా ఎవరో ఒకరు చెప్తారని ఊరుకున్నారు కాబట్టి ఆ ఒక్కరు మీరయ్యారు కాబట్టి. మళ్ళీ వాళ్ళు లైక్ చేయడము, కామెంట్ చేయడం కాకుండా వాళ్ళ స్టోరీస్లలో షేర్ చేసుకున్నారు. అరౌండ్ 3,000 to 4,000 స్టోరీస్ని నేను లైక్ చేసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బికాజ్ ఐ షుడ్ థ్యాంక్. వాళ్ళ పేజ్ మీద షేర్ చేస్తున్నారు. అలా అని 44 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఒక 17 to 18 స్టేట్స్ నుంచి నాలాంటి వాలంటీర్స్ కాల్ చేశారు, చాలా బాగా చేస్తున్నారు, మేము కూడా ఇక్కడ హై బీమ్స్ మీద ఇప్పుడే స్టార్ట్ చేస్తామని అప్రిషియేట్ కూడా చేశారు. సరే, సోషల్ మీడియా స్టోరీ హైదరాబాద్ రోడ్ వారియర్ అనే ఒక వర్డ్, లేకపోతే నేనే హైదరాబాద్ రోడ్ వారియర్ని, ఒక చేంజ్ ఓవరాల్ గా చూసుకుంటే ఒక చేంజ్. నా ఐడెంటిటీ ఇప్పుడు హైదరాబాద్ రోడ్ వారియర్ అని ఉంది. రేపు మీరు కూడా హైదరాబాద్ రోడ్ వారియర్ కదా,
ప్రతి ఒక్కరు ఎవరైతే రోడ్ రూల్స్ ఫాలో చేయండి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి అని అందరికి చెప్తున్నారో ప్రతి ఒక్కరు హైదరాబాద్ రోడ్ వారియరే. ఐ వాంట్ టు మేక్ దట్ థింగ్ ఇన్ హైదరాబాద్. సో దట్స్ ద స్టోరీ హౌ ఐ బికేమ్ హైదరాబాద్ రోడ్ వారియర్. ఎప్పుడు ఇది జరిగింది, లైక్ టైం లైన్? ఇది మనకు 2024 నవంబర్ డిసెంబర్ అట్లా ఆ టైంలో. 2024 నవంబర్. ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు 2 years అవుతుంది. క్లోజ్ టు 2 years అవుతుంది. మనము ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ స్టార్ట్ చేసి ఇనిషియేటివ్లో 1.5 years అవుతుంది. 1.5 yearsలో మనము చాలా మందిని రీచ్ అవుట్ అయ్యాం. ప్రతి జంక్షన్స్లో, ప్రతి సిగ్నల్స్ దగ్గర చాలా మందితో మాట్లాడాం మనం. దిస్ ఇస్ అమేజింగ్ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్. మాకు ప్రౌడ్గా ఉంది అసలు. అంటే నాకు అలా ఉంటుంది అన్నట్టు, నేను మంచి చేస్తున్నానని ప్రతి సెకండ్ నేను అనుకోవాలి. ఆ ఫీలింగ్ నాకు వస్తూనే ఉంటుంది. ఒక 3-4 hours నేను ఖాళీగా ఇంట్లో ఉండలేను. మా ఇంట్లో కూడా కంప్లైంట్ చేస్తాను అన్నట్టు, ఏదన్నా ఒకటి కాంటెంట్ లేకపోతే ఈ మోడరేషన్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ చేస్తాను. ఐఎమ్ డెఫినెట్లీ స్పెండింగ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ ఆల్సో. బట్ ఎక్కువ ఫోకస్ దీంట్లో వాట్ నెక్స్ట్, వాట్ ఈస్ టుమారో షుడ్ బి ప్రొడక్టివ్ అనే ఫోకస్ అనేది మాత్రం డెఫినెట్లీ ఉంటుంది నాకు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను కదా అండి, రేపు మార్నింగ్ వీడియో ద్వారానో లేకపోతే నా స్పీచ్ ద్వారానో ఎక్కడన్నా జంక్షన్ దగ్గర సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. రేపటి రోజు అయితే ఖాళీ పోవద్దు. దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. అండ్ మేబీ మనం మాట్లాడుతూ ఉన్నాం, వ్యూవర్స్కి అనిపిస్తుందేమో ఇప్పుడు ఫాలోవర్స్ గురించి మాట్లాడు, సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడు, నాకు వీడియోస్ పెడుతుంటే డబ్బులు వస్తున్నా మస్తాను అనుకుంటాను. ఓకే ఓకే చెప్పండి. ఐ వాంట్ టు క్లియర్ దట్. మీరు అడిగే ముందే నేను ఆ కన్వర్జేషన్తో స్టిచ్ చేసి మరీ చెప్పాలనుకుంటాను. ఒకవేళ దాంట్లో నుంచి ఏమైనా మానిటైజేషన్ జనరేట్ అవుతాయి, డెఫినెట్లీ ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి దట్ ఈస్ ఫర్ ష్యూర్ అవుతుంది. ఆన్ రికార్డ్ చెప్తున్నా, 60 to 70% అమౌంట్ అనేది నేను రోడ్ మీద ఇచ్చేస్తాను. మళ్ళీ రోడ్కే దేని నుంచి స్టార్ట్ అయిందో దానికే వెళ్తుంది. ఎందుకంటే దానికోసమే స్టార్ట్ చేస్తాను, మళ్ళీ అట్టే వెళ్తుంది. ఆ 30-40% అమౌంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఫర్ మై వెల్బీయింగ్. మేబీ అది రన్ అవ్వడానికి, మెయింటైన్ చేయడానికి కూడా కావాలి. కరెక్ట్. నా బైక్ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే నా కెమెరాకి, లేకపోతే నేను కొన్న యాక్సెసరీస్కి నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకరికి రిఫ్లెక్టివ్ జాకెట్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. 60% or 70% అన్ అమౌంట్ విల్ డెఫినెట్లీ గో టు ద సొసైటీ అగైన్. దట్ ఈస్ ఆన్ రికార్డ్ చెప్తున్నా మీకు. మళ్ళీ ఇది ఎప్పుడైనా గుర్తు చేసుకొని చూసుకోవచ్చు. దాని నుంచి మీరు డబ్బులు సంపాదించి మీరు పెట్టుకున్నా సరే మాకు సంతోషమే, ప్రాబ్లం ఏం లేదు మాకు. అంటే నాకైతే లేదు, మాకు అని నేను వేరే వాళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేసి చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. బట్ నా వరకు అయితే మీరు ఎవరి దగ్గర నుంచి ₹1 తీసుకోవట్లేదు. మీరు ఒక కొత్త విషయం కూడా కాదు, ఒక మంచి విషయం చెప్తున్నారు. బట్ నేను క్లారిఫై ఎందుకు చేస్తున్నా అంటే మహేష్ గారు, పబ్లిసిటీ కోసం చేస్తున్నారేమో అని అనుకుంటే పెడతారు కామెంట్స్. అంటే వెరీ న్యాచురల్, కామెంట్స్ పెట్టడం తప్పేం లేదు. పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, ఏమంటారు కాంట్రవర్షియల్ కామెంట్స్ వస్తాయి, నెగటివ్ కామెంట్స్ వస్తాయి. వెల్కమ్. ప్రతి డిజిటల్ క్రియేటర్స్కి కామెంట్స్ అనేది వెరీ న్యాచురల్. నాకు నెగటివ్ కామెంట్స్లో ఇన్ కేస్ నువ్వు చేసేది పబ్లిసిటీ కోసం, నీకు ఏదో కావాలని, నువ్వు ఫేమస్ కావాలని పెట్టినావు, ఏదో స్టార్ట్ చేసినావు అనుకునే దాంట్లో కూడా తప్పేం లేదు. బట్ వాళ్ళ కోసం ఏం చెప్తుంటే, ఇన్ కేస్ ఇళ్ళకి ఏమైనా జనరేట్ అయితే ఇది చేస్తా, దట్ మీన్స్ ఇది ఇక్కడతో ఆగిపోవట్లేదు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ లాంగ్ జర్నీ అని చెప్తున్నాను. నైస్, గ్రేట్. ఐ అప్రిషియేట్ యువర్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఫర్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ పీపుల్ హూ ఆర్. ఎందుకంటే ట్రాఫిక్ ఎవరు అతిథులు కాదు, ప్రతి ఒక్కరు హైదరాబాద్ రోడ్ మీదకి రావాల్సిందే. ఒక విషయం చెప్పండి, ఇది మీకు 2024లో స్టార్ట్ చేశారు. దానికన్నా ముందు మీరు ఎప్పుడు బైక్ నడపలేదు, ఎందుకంటే మీ బాల్యము, విద్యాభ్యాసము, ఆ తర్వాత అన్ని మీకు గుజరాత్ లో అయింది. సో మీకెప్పుడు ఆ థాట్ రాలేదా? లేకపోతే ప్రతిరోజు అంటే గుజరాత్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, అక్కడ ఎలాంటి గొడవలు అవుతాయో నాకు తెలియదు, మీరు అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి, అక్కడ రానిది ఇక్కడ ఎందుకు వచ్చింది? మేబీ నీడ్ కనిపించింది నాకు అక్కడ ఉన్నప్పుడు. ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ యు గెట్ మ్యారీడ్, లైఫ్ చేంజెస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్ అంటగా బాధ్యత బరువు పెరిగిపోతాయని, అవి డెఫినెట్లీ ఎట్లయినా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. అక్కడ ఉన్నప్పుడు నేను ఆ జోన్లో ఉండేది, వర్క్ చేయడం స్టార్ట్ చేశాను, ఆ మూడ్లో ఉండేది. ఇప్పుడు నాకు అర్నింగ్ వస్తుంది, ఈ అర్నింగ్ ఏం చేయాలనే ఆలోచన ఉండేది. ఐ వాజ్ నాట్ ఇన్ టు బైక్స్ అండ్ ఆల్. మనం ఏంటంటే ఓకే వెళ్ళాలి, డ్రైవ్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి అంతే. రోడ్ రూల్స్ ఉన్నాయి, ఫాలో చేయాలి. కానీ అలాంటిది చేద్దామని అక్కడ థాట్ అయితే నాకు రాలేదండి. మేబీ ఆ నీడ్ అనేది నాకు కనిపించలేదు, మేబీ ఆ థాట్ అనేది నా మనసులో నుంచి ఇంకా పుట్టలేదు, ఆర్ మేబీ ఆ థాట్ ఇక్కడే పుట్టాలని రాసిందేమో. నేను చాలా వరకు ఈ
వేరే కంట్రీస్లో ట్రాఫిక్ రూల్స్ వాటిని అతిక్రమించిన వాళ్ళకి వేసే ఫైన్స్ అండ్ ఆల్ ఇక్కడలా కదా, అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్ అప్రోచ్ అవుతున్నాడంటే అతనికి బాడీ క్యామ్ ఉంటుంది, మెగాఫోన్ ఉంటుంది, మైక్రోఫోన్ ఉంటుంది. అండ్ ఎవరినైతే ఆపుతున్నాడో వాళ్ళని కెమెరా ముందే ఉంచుతాడు, వాళ్ళని మర్యాదపూర్వకంగా వాళ్ళని ప్రశ్నలు అడిగి అప్పుడు వాళ్ళకు టికెట్ ఇస్తారు. మన దగ్గర ఇక్కడ చాలా కట్టినట్టు అక్కడ టికెట్స్ అంటారు. సో ఆ సిస్టమ్ అంతా చూస్తున్నప్పుడల్లా అరే ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది అని నాకు అనిపించేది. ఎందుకంటే వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ మైండ్స్, అరే ఇలాంటిది ఇక్కడ తీసుకురావాలి, ఏం ఆపుతుంది మన అన్న ఉద్దేశంతో ఉంటాం. మీరు ఒక రిఫ్లెక్టివ్ జాకెట్ కొనుక్కొని, అంటే మీరు చాలా విషయాలు ఇంక్లూడ్ చేశారు మీ జాకెట్లో. దీన్ని ఈ చేంజ్ తీసుకొచ్చే ప్రాసెస్లో కెమెరా కూడా పెట్టుకున్నారు, బాడీ క్యామ్ పెట్టుకున్నారు, హెల్మెట్ పెట్టుకున్నారు, ఫోన్ ఉంది, ఇవన్నీ అసలు ఇవన్నీ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమన్నీ అన్ని దిగేసుకొని మీరు రోడ్డు మీదకి వచ్చి నేను ఒక సెల్ఫ్ క్లెయిమ్డ్ రోడ్ వారియర్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు క్లెయిమ్ చేసుకుని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన వాళ్ళు ఫస్ట్ ఎవరైనా చూసిన వాళ్ళు వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? పోలీస్ అనుకుంటారు ఫస్ట్. డెఫినెట్లీ, బికాస్ ఐఎమ్ క్యారింగ్ దట్ లోగో. హైదరాబాద్ లోగో ఇప్పుడు వచ్చింది, ఇంతకు ముందు కాదు. అదే ఇంతకు ముందు ఎలా ఉన్నదంటే రియాక్షన్ ఇది, ఎందుకు ఆపుతున్నాడు, నువ్వెవరు అనే క్వశ్చన్ ఫేస్ మీద ఉండేది, అనకపోయేది. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకొని ఉంటాయి కదా, సో దే కెనాట్ రీడ్ మీ, నా కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. సో వాళ్ళు క్వశ్చన్ తోటే తూకోనే అనే. అండ్ నేను మోపెడ్ డ్రైవ్ చేసేది, సో అట్లా కూడా మనకు ఒక ప్రాబ్లం జరిగింది. వాస్తవం చెప్తున్నా, మోపెడ్ తీసుకొని వెళ్తే నా దగ్గర గ్రీన్ రిఫ్లెక్టివ్ జాకెట్ ఉండేది, అప్పుడు ఇక్కడ కెమెరా ఉండేది. సో కొంతమంది మామూలుగా ఏమనుకునేది సెక్యూరిటీ పర్సనల్ కావచ్చు, ఎక్కడైనా పనిచేస్తారు కదా మామూలుగా సెక్యూరిటీ జాబ్లో ఉన్న వాళ్ళకి కూడా రిఫ్లెక్టివ్స్ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. అట్లా నాకు అదే థాట్ వస్తుంది సమ్ పాయింట్ ఆఫ్ టైమ్, వై పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మీ విత్ అ వియర్డ్ ఎక్స్ప్రెషన్. అండ్ అక్కడ కొన్ని ప్లేసెస్లో ఆగి అట్లా కాదు ఇట్లా కాదు అనుకుంటా, వాళ్ళు ఏమనుకునేది మేబీ ఈ బిల్డింగ్ ఎదుగున్నాడంటే ఈ బిల్డింగ్ సెక్యూరిటీ కావచ్చు, అట్లా కూడా నాకు థాట్ వచ్చింది. ఎవరు చెప్పలేక నాకు వచ్చింది మన థాట్. సో వాట్ షుడ్ ఐ డూ దట్ ఐ షుడ్ బి రికగ్నైజ్డ్. నన్ను ఒకరు చూస్తే ఈయన ట్రాఫిక్కి సంబంధించిన పర్సన్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ అవేర్నెస్ చేసే పర్సన్ కావచ్చు, రికగ్నిషన్ అంటే ఐ బాట్ ఎ గుడ్ బైక్. ఏది ఒక మంచి బైక్, హార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకున్నాను. మనకు బడ్జెట్లో సెట్ అయ్యే బైక్ హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్నాను. మీరు జాబ్కి వెళ్ళే బైక్ ఏది? హార్లీ డేవిడ్సన్. ఐ మీన్ మీ వైఫ్ తో అప్పుడు మోపెడ్ అంటే యాక్టివా. ఓకే, యాక్టివా మీద వెళ్ళే వాళ్ళు. హోండా యాక్టివా మీద. ఎస్. మోపెడ్ అంటే ఇక్కడ లూనా అనుకుంటారు, టీవీఎస్ లూనా అనుకుంటారు. బేసిక్ గియర్లెస్ వెహికల్స్ ని మోపెడ్ అంటారు. ఓకే, అంటే అది కూడా చాలా మంది స్కూటర్ అంటారు యాక్చువల్లీ, ఇక్కడ స్కూటర్ అంటారు. స్కూటీ అది ఒక బ్రాండ్ కదా. బట్ స్కూటర్ యాక్టివా, టీవీఎస్ స్కూటీ. సో మోపెడ్ గియర్లెస్ వెహికల్ లో యాక్టివాలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అప్పట్లో. సో ఇలా కాదు, ఇది ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత ఒక మంచి వెహికల్ ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. ఆల్సో టు లుక్ దట్ రాబస్ట్, ఒక ట్రాఫిక్ పోలీస్, ఒక సెల్ఫ్ క్లెయిమ్డ్ ట్రాఫిక్ పోలీస్ లాగా అని అనిపించాలన్నా సరే నిజంగానే ముందు ఒక బైక్ ఉండాలి మంచిది. సో దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి హార్లీ డేవిడ్సన్ కొన్నారు. ఓకే, కొన్నాను. మోడిఫికేషన్స్ ఏమని చెప్పించారు అప్పుడు? లేదండి, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ మోడిఫికేషన్స్ ఏం లేవు. మళ్ళీ అది అగైన్స్ రూల్స్, ఇల్లీగల్. ఎస్. యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా కంటెంట్ ఎలా క్రియేట్ చేసేది అంటే, కంటెంట్ అంటే నేను పర్టికులర్ కాకుండా ఇది రికార్డ్ కావాలంటే ఎట్లా, బాడీ క్యామ్ ఇక్కడ పెట్టుకునేది, అప్పుడప్పుడు ఇక్కడ ఒక బెల్ట్ వెస్ట్ టైప్ ఉంటుంది దానికి ఫిట్ చేసుకునేది. ఇంకా ప్రాపర్ ఎన్వైపీడీఏ. ఇంకా ఎస్, ఎగ్జాక్ట్లీ ఎన్వైపీడీ. ఎస్, పవర్ రేంజర్స్ ఎస్పీఎఫ్ లాగా ఉంటుంది మొత్తం. ఓకే, అన్ని సెట్ చేసుకునేది, గ్లౌస్ అన్ని పెట్టుకునేది. అంటే నేను జెన్యున్ గా ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేదో ఎవరో చూసి అట్లా కాకుండా నేను ఏమంటారు విత్ ఫుల్ గేర్ ఉండాలని అలా. బట్ బైక్ వచ్చేసి హోండా యాక్టివా. సో సీరియస్ గా తీసుకున్నారు, జనాలు తీసుకోకపోయేది. నా బైక్ నా ఇష్టము, బట్ పీపుల్ అనేది పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది కదా, అది లేకుండేది. సూట్ వేసుకొని సైకిల్ మీద పోయినట్టు. సో నాకు కొంచెం బాధ వేసింది కానీ ఇంట్లో సీరియస్ గా తీసుకోవాలన్నా మంచి బైక్ ఉండాలి. సో ఇంట్లో శ్వేత మా వైఫ్ కి చెప్పాను, అరే ఒక బైక్ తీసుకుందామా అంటే. నేను వర్క్ చేసే వర్టికల్ కూడా ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఐ వర్క్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ కోసం వర్క్ చేస్తూ ఉంటాను. సో దట్ ఈస్ ఆల్సో ఫర్ మదర్ అర్త్. యా, సో అలా అని నేను ఈవీ వెహికల్ తీసుకుంటే ఎలా ఉంటుందని ప్లాన్ చేసినాం. సో ఈవీ వెహికల్ కొనే ప్రాసెస్లో కొన్ని వెహికల్స్ చూసాం మనం, గియర్వి చూసాం, గియర్లెస్ మోపెడ్స్ కూడా చూసాం. అండ్ మళ్ళీ నాకు డిక్కీ ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, గ్లౌస్ పెట్టుకోవాలి, జాకెట్ పెట్టుకోవాలి, యాక్సెసరీస్, ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ బయట ఉండాలి, అన్నీ ఉండాలని అట్లా అనుకున్నా. ఓకే, కొంచెం బడ్జెట్ పెంచి చూస్తే బైక్ ఇది నేను చెప్పిన బైక్ హార్లీ డేవిడ్సన్ వస్తుంది.
వై కాంట్ వి గో ఫర్ దట్ అని ఒక థాట్ వచ్చింది. వి వెంట్ ఫర్ ఇట్ అండ్ 2-3 డేస్లో ఫైనల్ చేసుకుని తీసేసుకున్న బండి. బట్ నౌ ఎంత ఖర్చు చేశారు దానికి? ఒక 3.5 lakhs వరకు. బైక్ ఓన్లీ బైక్? యా. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లైక్ జాకెట్, బ్యాటన్, లైట్ అవన్నీ వేరే. సో బైక్ తీసుకున్నాక బైక్ అయితే తీసుకున్నా, ఇప్పుడు కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి నేను? ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ కాదు, బైక్కి సపరేట్ మనకు ఒక మౌంట్ ఉండాలి, దానికి ఒక కెమెరా ఉండాలి. ఇట్ షుడ్ లుక్ జెన్యూన్ అని దానికి ఒక మౌంట్ కెమెరా ఒక 70,000 ఉండాలి మళ్ళీ. ఒక 70,000 పెట్టి కెమెరా 360 యాక్షన్ కెమెరా ఒక్కసారి పెడితే అది మనం బండి డ్రైవ్ చేస్తూ ఉంటే అది 360 మొత్తం కవర్ చేస్తుంది. ఓకే, మొత్తం కవర్ చేస్తుంది. ఎడిటింగ్ పార్ట్లో మనకి ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. దాన్ని పెట్టి మర్చిపోవాలి. మళ్ళీ దాని స్టోరేజ్ మళ్ళీ కొంత సమయం అయినాక వాయిస్ రావట్లేదు, సో దానికో మైక్. ఓకే, మళ్ళీ వైర్ మైక్ ఇదంతా వద్దు, ఎందుకంటే నేను అప్పుడప్పుడు దిగి మేబీ సంథింగ్ జరిగింది పోవాలి, వైర్ ఉంటే ఇదంతా చికాకు, ఎమర్జెన్సీలో మనం యాక్ట్ చేయలేం. సో వైర్లెస్ మైక్ ఇలా అని, సెల్ఫీ స్టిక్ అని, మళ్ళీ దానికి ఒక అటాచ్మెంట్ అని, బేటను, ఒక మెగాఫోన్ అన్నీ చూసుకుంటే నాకు ఒక 5 lakhs దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాను నేను. మొత్తానికి 5 lakhs వరకు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను. మెగాఫోన్ ఎందుకు అవసరం అనిపించింది మీకు? అంటే సిగ్నల్స్ దగ్గర మనము ప్రాపర్ అవేర్నెస్ అనౌన్స్మెంట్ కోసం అది కూడా మన దగ్గర ఉన్నది. అంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంది. ఇన్ కేస్ ఏదైనా కొత్తది ఉంది, వేరే ఎక్కడైనా వీడియోస్లో చూసి వేరే స్టేట్ వాళ్ళు ఏదైనా చేస్తున్నా అని కనిపిస్తే అది కూడా మనం కొనేస్తాం నెక్స్ట్ డే. ఆ ఆతృత ఉందని అన్నట్టు. ఐ షుడ్ బి ఫుల్లీ ఎక్విప్డ్. సో మొత్తానికి ఇన్వెస్ట్ చేసి ఒక 5 lakhs దాకా బెటర్ చేశాను. 5 lakhs చేసి మొత్తం అంతా రెడీ చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు అంటే మీకు చూస్తే స్కూటీ మీద వచ్చాడు, ఇంత సెటప్ వచ్చాడు అని చెప్పేసి ఒక రకమైన లుక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది? రిసెప్షన్ ఎలా ఉంది? ఇప్పుడు అప్ సైడ్ డౌన్ ఉంది మొత్తం. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ అంటే ఓలో వైలేషన్ చేస్తా, సిగ్నల్ దగ్గర జస్ట్ నా బండి పోయి అక్కడ ఆగితే లుక్ 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 దట్ హెస్ టోటలీ చేంజ్, పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. అంటే దీని ద్వారా ఇంకోటి కూడా మనం నేర్చుకున్నదంటే వీ షుడ్ బి వెల్ డ్రెస్డ్. మ్యారేజ్కి వెళ్తామండి, పాత బట్టలు అయితే వేసుకొని వెళ్ళాం కదా. ఎవ్రీడే మ్యారేజ్ ఉంటే కూడా ఎవ్రీడే కొత్త బట్టలు వేసుకుంటాం మనం, మళ్ళీ బట్టలు కూడా రిపీట్ చేయం. సో వెల్ డ్రెస్ ఇన్ ద సెన్స్ వెల్ ప్రెజెంటేషన్. నేను వెల్ ప్రజెంట్ చేసుకుంటున్నాను నన్ను. నేను బయటకు వచ్చినప్పుడు ఎందుకు, బికాస్ నలుగురు నన్ను చూస్తారు కాబట్టి, నా బైక్ని చూస్తారో నన్ను చూస్తారో, నేను వేసుకున్న ఎక్విప్మెంట్, కొంతమంది వండర్ అవుతారు, ఇదేంటిది అడుగుతారు, ఇదేంటి కెమెరా అనేది అట్లుంది, ఏం మొత్తం వస్తుందా, నేను రికార్డ్ అవుతున్నా అడుగుతా, బికాస్ దే డోంట్ నో. దట్ మీన్స్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, ద సేమ్ టైమ్ దే ఆర్ రికగ్నైజింగ్ మీ. సో దట్ ఫీలింగ్ ఈస్ గుడ్. దానికి ఏంటి మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ లాగా ఏమన్నా? లేదు, నార్మల్. ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నాను, నేను జాకెట్ వేసుకున్నాను, లోపల మైక్ పెట్టుకుంటాను, గ్లౌస్ పెట్టుకుంటాను. యాజ్ నార్మల్ బైకర్స్ ఎలా గేర్స్ వేసుకుంటారు, బట్ అది లాంగ్ రైడ్స్కి వెళ్తే జాకెట్స్ అన్ని అలా కాదు. హార్లీ డేవిడ్సన్ బైక్ ఉన్నా కూడా, అంటే రైడింగ్ ఇస్ అ డిఫరెంట్ పార్ట్. నేను వెళ్ళాను బేసికలీ, నాకు ఫ్రీ టైం ఉంటే ఫస్ట్ నీకు ఇదే ఎంచుకుంటాను ఎట్లయినా. రైడింగ్ అనేది మనకంత అది ఏమంటారు ఇష్టం అని కాదు, కానీ అది లాంగ్ టర్మ్ గోల్ కాదు, మనకి ప్యాషన్ కిందకి రావట్లేదు అది. ఇతనికి ఏదో ఒక రోజు ఎందుకు ఇలాంటివి అని చెప్పేసి చెప్పిన పాపానికి ఇతను మారుస్తానని చెప్పేసి ఇంటికి వచ్చాడు, దానికోసం బైక్ కొంటా అంటున్నాడు. అది కాకుండా ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఇప్పుడు ఇతను దీనిపైన స్పెండ్ చేస్తే నాతో ఎప్పుడు ఉంటాడు అని అనుకోలేదా మీ వైఫ్? అసలు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? మ్యారేజ్ కాకముందు మదర్ ఇలాంటి యాక్టివిటీస్ చాలా సపోర్ట్ చేసేది. ఓకే, డాడీ కూడా సపోర్ట్ చేసేది. ఎప్పుడైనా సోషల్ యాక్టివిటీస్లో ముందే ఉండేది, మీకు చెప్పాను కదా, ఫాదర్ మదర్ కూడా. సో కమింగ్ టు వైఫ్స్ పార్ట్, షీ ఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఓకే, ఫుల్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఫుల్ సపోర్ట్ తన సైడ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ బైక్ కొనడానికి 70% డబ్బులు కూడా తను ఇచ్చింది నాకు. షీ సపోర్టెడ్ మీ విత్ దాట్. మై డాటర్ అంటే హైదరాబాద్ రోడ్ వారియర్ అనేది తన పలక అంటే వాట్ వి కాల్ పలకడం రాకపోయేది. అట్ దట్ టైం హైదరాబాద్ రోడ్ వారియర్ అనే కాన్సెప్ట్ వచ్చింది అండ్ నేను తనకి నేర్పించేది. మీ పప్ప ఎవరు, మీ పప్ప ఎవరు అంటే హైదరాబాద్ రోడ్ వారియర్ అనుకుంటూ నవ్ షీ ఈస్ పప్పా నువ్వే కదా హైదరాబాద్ రోడ్ వారియర్, మా ఫ్రెండ్స్కి అందరికి చెప్తా నేను. దట్ మీన్స్ షీ ఈజ్ లెర్నింగ్. దట్ మీన్స్ ఐఎమ్ ఎడ్యుకేటింగ్ మై డాటర్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. నేను హెల్మెట్ లేకుండా బండికి చేతిలో ఉంది అంటే, మేబీ నేను బూట్లు వేసుకోవడానికి బయటకు వెళ్తున్నాను, నా కీ ఇక్కడ ఉంటుంది, షూస్ వేసుకునే గ్యాప్లో హెల్మెట్ ఎందుకు తీసుకోలేదు ఏది, షీ ఆస్క్ మీ, షీ పాయింట్స్ అవుట్ దట్. కార్లో సీట్ బెల్ట్ తను కూడా పెట్టుకుంటుంది, కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటా ఉంటుంది. షీ ఈజ్ ఆల్సో లెర్నింగ్ దిస్ థింగ్స్, చిన్నప్పటి నుంచే లర్న్ చేసుకుంటుంది. సో రోడ్ సేఫ్టీ నాకు టెన్షన్ లేదు తన గురించి. సో అలాగే వైఫ్ కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది. ఈ యాక్టివిటీస్కి ఇంట్లో జరిగే అంటే మన డైలీ రొటీన్ యాక్టివిటీస్కి సంబంధం లేదు. అసలు ఇది అసలు కొలైడ్ అవ్వదు. లేదు, డెఫినెట్లీ కాదు. ఒక ప్రైవేట్
పర్సన్ అయినా మీరు మీరు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొని మీరు చేస్తున్నారో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి మీ సొంత డబ్బులు పెట్టుకొని మీకు మీ లోపల వచ్చిన ఆ థాట్ని ఒక చేంజ్ రూపంలో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మీరు చేస్తున్నారు, దానికి మీ సొంత డబ్బులు పెట్టుకొని ఒక లెవెల్కి దాన్ని తీసుకొచ్చారు. బట్ యాక్చువల్లీ ఇదంతా గవర్నమెంట్ చేయాల్సిన పని. మీరు ఇది చేస్తున్నప్పుడు ఇది నా పని కదా, ఇతను ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాడు అని ఎవరు మిమ్మల్ని అడగలేదా? లైక్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండింది, ఎలాంటి రిసెప్షన్ ఉండింది, ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉండింది? అసలు ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిషన్ ఉండిందా? ఏంటిదంతా, ఎందుకు చేస్తున్నావు, హూ ఆర్ యూ, మేము లేవా మా పని మేము చేసుకోవడానికి అని అనలేదా ఎవరు? అథారిటీ సైడ్ నుంచి అపోజిషన్ ఇప్పటిదాకా రాలేదు. అంటే జాకెట్ లేక ముందు కూడా అపోజిషన్ రాలేదు. నేను వెళ్ళేది సో అండ్ సో స్టేషన్కి వెళ్ళేది, యాజ్ అ ఇండివిజువల్గా వెళ్ళేది, ఒక లెటర్ తీసుకొని వెళ్ళేది, టైప్ చేసుకొని మంచిగా కాంటెంట్ పెట్టుకొని వెళ్ళేది, సేయింగ్ దాట్కి సార్ ఇక్కడ యూటర్న్ దీనివల్ల ఇక్కడ జామ్ అవుతుంది, అక్కడ ఆ సిగ్నల్ వల్ల జామ్ అవుతుంది అని ఏదో ఒక కన్సర్న్ నా ఏరియాలో కావచ్చు, నా పక్కన నేను తీసుకొని వెళ్ళేది, మాట్లాడేది. సార్ ఇట్లా నేను ఒక హైదరాబాద్ రోడ్ వారియర్, నాకు ఒక సోషల్ నేమ్ ఉంది, అండర్ దిస్ నేను ఈ యాక్టివిటీ చేస్తున్నాను, ఒక 2-3 వీడియోస్ చూపిస్తాను. అయితే అరే బాగానే చేస్తున్నావే అనుకుంటా ఎస్హెచ్ఓ గారైనా లేకపోతే ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారైనా ఎవరైనా ఎంకరేజ్ చేసి, మన లోకల్ ఇప్పుడు కాచిగూడ అంబర్పేట ఎంకరేజ్ చేశారు మనకు. సో ఎంకరేజ్మెంట్ పుష్ కొంచెం మనకు వచ్చింది అక్కడిక్కడి నుంచి. అలాగని సోషల్ మీడియాలో కూడా మనం ఎట్లా పుష్ వచ్చింది, అది కూడా కొంచెం యాడ్ అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను కరెక్టే చేస్తున్నాను కదా, రాంగ్ అయితే చేస్తలేను. నేను రాంగ్ చేస్తేనే నా మీద ఏదైనా యాక్షన్ అయినా లేకపోతే నన్ను వాళ్ళని వచ్చి ఆపడమైనా లేకపోతే కాంట్రవర్సీస్ క్రియేట్ కావడమైనా జరుగుతుంది అనేది ఒకటి థాట్ ఉంది. బట్ నేను రాంగ్ చేస్తలేను, నేను రైట్ కోసమే పోరాడుతున్నాను. దట్స్ వై ఐఎమ్ ఏ వారియర్ అని పేరు అదే వచ్చింది కదా, రైట్ కోసమే మనం చేస్తున్నాం. ఇవాళైనా రేపైనా చేంజ్ అయితే మనం డెఫినెట్లీ 1 కాదు 0.001% అయినా చేంజ్ మనం తీసుకొస్తామనే కాన్ఫిడెన్స్ మనకుంది. సో ఈ క్రమంలో మనకు రిసెప్షన్ అనేది ట్రాఫిక్ పోలీస్ నుంచి లేకపోతే ఎవరైతే అథారిటీస్ రోడ్ మీద ఉంటారో దే యూస్ టు వెల్కమ్, బికాస్ ఇది ఇంకా ఒక టాబూ లెక్క ఉంది సొసైటీలో, దట్ పోలీస్ పని పోలీసే చేయాలి, టీచర్ పని టీచరే చేయాలి. ఇప్పుడు మీరు టీచర్ కాదండి, బట్ మీకు టీచ్ చేయడం, నేర్పియడం ఇష్టం. సో నేర్పియడం అనే ఒకటి కాన్సెప్ట్ టీచర్కే కాదు ఉన్నది. సి మదర్ ఈజ్ ఆల్సో టీచర్, ఫాదర్ ఈజ్ ఆల్సో టీచర్ కదా. మీరు ప్రొఫెషన్ టీచింగ్ కాదు, బట్ యు ఆర్ టీచర్. నా ప్రొఫెషనల్ ట్రాఫిక్ పోలీస్ కాదు, బట్ ఐ కెన్ టీచ్ ట్రాఫిక్ రూల్స్. ఇప్పుడు తెలియాలి, కరెక్ట్. మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది, లర్నింగ్ బోర్డు పెట్టుకొని డ్రైవింగ్ చేపిస్తాను, ఈజ్ టీచింగ్, రూల్స్ నేర్పిస్తుంది కదా, ట్రాఫిక్ పోలీస్ కాదు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు టీచ్ ఎవ్రీ వన్. సో అదే చేస్తున్నా కాబట్టి మనకు ఇప్పటిదాకా గుడ్ రిసెప్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం నో అబ్జెక్షన్, మనకు అథారిటీస్ నుంచి ఎక్కడి నుంచి కూడా అబ్జెక్షన్ లేదు, మంచిగా రిసీవ్ చేసుకుంటాం. మీ ఫస్ట్ ఇంటరాక్షన్ ఎవరితో ఉండింది? ఏ పోలీస్ ఇన్స్పెక్టర్తో ఉండింది, లైక్ ఏ అఫీషియల్తో ఉండింది? సార్ ఇలాంటిది ఒకటి చేస్తున్నాను నేను, మీకు చెప్పాలని చెప్పేసి వచ్చానని చెప్పేసి మీరు ఒక లెటర్ తీసుకొని వెళ్ళారు కదా, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు? ద ఫస్ట్ ఎవర్ ఇంటరాక్షన్? ఇది మనకు అప్పుడు అంబర్పేట ట్రాఫిక్ వచ్చేది, ఇప్పుడు కాచిగూడ కిందకి వస్తుంది. అక్కడ ఎస్ఐ గారు ఉండేది, తను మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అంటే ఆ బిడ్డ మంచిగా చేస్తున్నావు, మంచిగా ఉంది అంటే ప్రాపర్ రిసీవింగ్ ఉంటుంది కదా, కూర్చో అని. అప్పుడే వాళ్ళు లాగౌట్ చేస్తున్నట్టుంది, కూర్చున్నాను. మా ఇంకో బ్రదర్ కూడా నాతో ఉండేది, టీ తెప్పించారు. ఆయన మంచిగా చేస్తున్నవారు, నువ్వు చాలా మంచిగా చేస్తున్నావు, ఇలాంటివి చేయి మేము సపోర్ట్ చేస్తాం, నీకు ఎప్పుడైనా వచ్చి వాలంటీరింగ్ చేయాలంటే ఇక్కడ 1-2 hours సాటర్డే సండే ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు మాతోటి డ్రింక్ అండ్ డ్రైవ్ ఉన్నా లేకపోతే హెల్మెట్ చెకింగ్ ఉన్నా ఏదన్నా కూడా నువ్వు వచ్చి జాయిన్ అవ్వు, పర్లేదు. ఏదైనా రిఫ్లెక్టివ్ జాకెట్ నీ దగ్గర ఉంటే లేకపోతే మేము ఇస్తాం, వచ్చి జాయిన్ అవ్వని అట్లా మనకు రిసీవ్ చేసుకున్నాను. అట్లానే మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి తెలుగు తల్లి సిగ్నల్ దగ్గర, నాకు ఆ జంక్షన్ అంతే ఎందుకో చాలా ఇష్టం. నా చాలా వీడియోస్లలో ఒక 4-5 వీడియోస్లో తెలుగు తల్లన్న చాలా ఇష్టం అని మాకు తెలిసింది. సో అక్కడ కూడా మనం ఇలాగే వెళ్ళి అక్కడ కానిస్టేబుల్స్ ఉండేది, సార్ నేను ఇట్లా 2 ప్లకార్డ్స్ ఉన్నాయి నా దగ్గర, ఒక 10 minutes నిలబడతా సార్ అంటే, ఎందుకు అని అన్నారు. లేదు సార్ ఒక నిలబడతా, 4 చూస్తారు, 4 నేర్చుకుంటారు కదా. ఓకే నిలబడన్నారు, నిలబడ్డా, అయిపోయింది. మళ్ళీ అది ఫోటో పెడితే మంచి రీచ్ వచ్చింది, కొంచెం కామెంట్స్ మంచి మళ్ళీ చూపెట్టాను. సార్ ఆ రోజు మీరు ఉన్నారు కదా, మీరు కూడా ఫోటోలో చూడండి ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు, దాని మీద అందరికీ నచ్చుతుంది, మనం చేద్దామంటే. ఇప్పుడు ఆ సైఫాబాద్ అంటారు ఆ జోన్, తెలుగు తల్లి సిగ్నల్ వెనకాల మన సెక్రటేరియట్ వెనకాల ఉంటుంది స్టేషన్, మింట్ కాంపౌండ్ దాటినాక ఆ ఏరియా సైఫాబాద్ దగ్గర స్టేషన్ అది. సో అక్కడ
మనకు ఎక్కువ సపోర్ట్ వచ్చేది అదే స్టేషన్ నుంచి ఇప్పుడు. ఎందుకంటే నేను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే దారిలో మధ్యలో ఉండే ఏరియా అది. వచ్చేటప్పుడు కూడా ఎస్ ఐమాక్స్ రోటరీ ఆ ఏరియా ప్రైమ్ ఏరియా ఎట్లయినా డెఫినెట్లీ టూరిస్టులు వచ్చే ఏరియా. సో అక్కడ మనకి ఎక్కువ రిసీవింగ్ ఉంటుంది అన్నట్టు ఆ స్టేషన్లో ఎక్కువ. హైదరాబాద్ రోడ్ వారియర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అంటే మీరు ఏది పెట్టుకున్నారో ఈ చేంజ్ తీసుకురావడం అనే ఇనిషియేటివ్ తీసుకున్నారో మీరు ఏం చేస్తుంటారు? మీ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ మీకు అంటూ ఉంటాయి కదా, అవేంటి? నేను ఒక కార్డ్ చూపెడతాను మీకు, ప్లీజ్ ఇఫ్ ఐ కెన్ ఫర్ వ్యూవర్స్ ఆల్సో. ఇది విజిటింగ్ కార్డ్ అని నేను చెప్పను, విజిటింగ్ కార్డ్ కాదు. అండ్ ఇది చూస్తే విజిటింగ్ కార్డ్ లెక్కనే ఒక ఫార్మాట్లో ఉంది. థ్యాంక్ గాడ్ అది విజిటింగ్ కార్డ్ సైజ్ లోనే ఉంది. పెద్దగా ఉంటే మళ్ళీ మేము ఎక్కడ బ్రోచర్ పక్కన పడేస్తాం. ఎస్ థ్యాంక్స్ దట్ ఆ సైజ్ లో మీరు కొంచెం. సో ఈ లోగో క్రియేట్ చేయడం కూడా ఇది మనమే చేసుకున్నాం. ఇదంతా డిజైన్ కూడా మనమే చేసినాము. ఓకే యా. సో ఇది ఎలా వచ్చిందంటే చార్మినార్ ఉంది విచ్ రిప్రజెంట్స్ హైదరాబాద్. అందులో మనం ఒక రోడ్డు ఇలా వెళ్ళాలని థాట్ వచ్చింది, రోడ్డు పెట్టాను. ఇందులో కూడా మా వైఫ్ సజెషన్స్ అన్ని టుగెదర్ గానే చేసుకుంటాం. ఏం చేసిన పెట్టేసి ఇది బ్లాక్ ఉంటుంది, ఇలా ఉండాలి, మళ్ళీ హైదరాబాద్ దాని కింద అలైన్మెంట్ కావాలి, రోడ్డు పెద్ద కావాలి, ఇవన్నీ ఒక ప్లాన్ చేసినాం. ఇప్పుడు ఈ కార్డ్ ఒకటి నేను క్రియేట్ చేసి కింద ఒక ట్యాగ్ లైన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ కార్డ్ మీకు ఇస్తానండి, మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, జేబులో పెట్టుకోమని నేను ఒకసారి రీడ్ చేయండి సార్. హైదరాబాద్ రోడ్ వారియర్, రోడ్ సేఫ్టీ బిగిన్స్ విత్ యూ. సో ఆటోమేటిక్గా నేను చెప్తాను సార్ మీకు ఇచ్చాను కాబట్టి రోడ్ సేఫ్టీ బిగిన్స్ విత్ యూ అని చెప్తాను. కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, నా సోషల్ మీడియా పేరు ఉంది, అదండి. మీరు ఒకవేళ మీకు నచ్చితే ఫాలో చేయండి సార్. ఒకసారి వెనక్కి చూస్తారా? ఓకే. బేసిక్ ట్రాఫిక్ రూల్స్ టు ఫాలో: నో హాంకింగ్, ఫాలో సిగ్నల్స్, లేన్ డిసిప్లిన్, యూజ్ ఇండికేటర్స్, రెస్పెక్ట్ పెడెస్ట్రియన్స్, అవాయిడ్ హై బీమ్స్, హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్, స్పీడ్ లిమిట్స్, నో మొబైల్ యూస్. బేసిక్ ట్రాఫిక్ రూల్స్ టు ఫాలో ఇవన్నీ. ఎస్. ఈ రూల్స్ అనేది నేను కార్డు ఇచ్చినప్పుడల్లా ఒక మనిషికి చెప్తాను అన్నట్టు. ఇప్పుడు మీరు రీడ్ చేశారా సార్? మీకు అట్లీస్ట్ ఒక 5 అన్న గుర్తుండిపోతాయి ఈజీగా. అండ్ మీకు ట్రిగర్ అవుతూనే ఉంటాయి. మేబీ మీరు ఇండికేటర్స్ వేయలేదనుకోండి, వేసి ఇప్పుడు లెఫ్ట్ తిరగాలి మీరు వేయలేదనుకోండి, మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ కార్డు గుర్తొచ్చి ఆ పాయింట్ మీకు గుర్తొస్తుంది. బేసిక్ రూల్స్లో ఇండికేటర్స్ యూజ్ చేయాలని ఉంటుందని. సో అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ కార్డు ఇస్తే 2% పీపుల్ అనేది దాన్ని ఫాలో చేస్తారనే హోప్ తోటి కలిసినప్పుడల్లా ఎవరికైనా కార్డు ఇస్తాను. యా, నైస్. సో ఇవి మీ బేసిక్ ట్రాఫిక్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. సో మీ డే ఎలా నడుస్తుంది? మీరు ఎన్విరాన్మెంటల్ సెక్టార్లో ఉన్నారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరా మీరు? నో ఇంజనీర్ కాదు. నేను ఏ ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నానో అదొక సోషల్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో అందులో ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి వింగ్ ఉంది. సో ఆ వింగ్ని నేను లీడ్ చేస్తాను అన్నట్టు. సో త్రూ అవుట్ హైదరాబాద్ అండ్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ మనం చేస్తాము. ప్రొఫెషనల్గా కూడా సొసైటీ కోసమే. ఎస్. ఓకే. సో మీకు టైం ఎక్కడ దొరుకుతుంది? సో డైలీ ఎంత సమయానికి కేటాయిస్తుంటారు ఈ పనికి? క్లోజ్ టు 4 hours. ప్రతిరోజు 4 hours? 3 to 4 hours. సో ఇట్ కెన్ బి 3, ఇట్ కెన్ బి 4. సాటర్డేస్, సండేస్. ఇప్పుడు నిన్న సండే పోయిందండి. నిన్న నేను ఈ యాక్టివిటీకి సంబంధించి నేను మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఇచ్చాను. ఓకే. సో ఇట్స్ లైక్ 7 hours. సండే రోజు 7 hours ఇచ్చాను. సో సాటర్డే సండేస్ నాకు లీవ్ ఉన్నప్పుడు అండ్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ లేనప్పుడు, లీవ్ ఉంది ఫ్యామిలీ కమిట్మెంట్స్ లేవు, డెఫినెట్లీ 6 to 7 hours ఇస్తాను. సో ఏ రోజు అయితే లీవ్ ఉందో ఆ రోజు డెఫినెట్లీ ఏదైనా ఒక జంక్షన్ దగ్గర లేకపోతే కంటిన్యూస్ 2-3 జంక్షన్స్లో నేను యూ కెన్ స్పాట్ మీ ఎనీవేర్. సో ఇందులో బేసిక్ రూల్స్ అని చెప్పేసి మీరు పెట్టారు కదా, ఇవన్నీ తెలియక కాదు. బండి కొనుక్కున్న ప్రతి ఒక్కరికి ఇవి తెలిసే ఉంటాయి, తెలిసి ఉండాలి కూడా. ఎందుకంటే బండి కొనుక్కుంటే అది రోడ్డు మీద నడపాలంటే కంపల్సరీ లైసెన్స్ కావాలి, లైసెన్స్ కోసం కంపల్సరీ ఎగ్జామ్ పాస్ కావాలి, ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ట్రైనింగ్ అది ఉంటుంది. సో మీరు పెట్టిన ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ట్రాఫిక్ పోలీస్ చెప్తారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి మనం గవర్నమెంట్ వేల కోట్లు ఖర్చు కూడా చేస్తుంది, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పేసి. వాళ్ళు చెప్తే వినండి, మీరు చెప్తే ఎందుకు వినాలి? అర్థమైంది నాకు ఈ క్వశ్చన్ వస్తుంది. సో వాళ్ళు చెప్తే ఎందుకు వినరు, నేను చెప్తేనే ఎందుకు వినాలి? సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా నేర్చుకున్నారండి బండి? బైక్ నేర్చుకున్నారా మీరు? అవును. హౌ డిడ్ యూ లర్న్? ఫ్రెండ్ నేర్పించారు. రైట్. నాకు కూడా మా ఫాదర్ బైక్ నేర్పించారు. అప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయా లేవా మేబీ లేకపోవచ్చు. ఒక 20 years బ్యాక్ అనుకుందాం, లెట్స్ సే డ్రైవింగ్ స్కూల్స్ లేకుండే మేబీ. కానీ అప్పుడు రోడ్లు కూడా ఇంత డేంజరస్గా లేవు.
అప్పుడు ఇంత స్టంట్ డ్రైవింగ్ ఇదంతా ఏం డేంజరస్ ఏ పర్స్పెక్టివ్లో తీసుకున్నా అంత డేంజర్ ఏం లేదు రోడ్లు. ఇప్పుడు డైలీ హైదరాబాద్లోనే 1500 వెహికల్స్ దిగుతున్నాయి కొత్తవి. ఓవరాల్ తెలంగాణలో 3000 వెహికల్స్ రోజు. ఇప్పుడు మీరు ఐ కమ్ టు ద టాపిక్. నేను బ్యాక్ స్టేజ్ సెట్ చేస్తున్నాను, దీనికి కాంటాక్ట్ సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న ఏరియా నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే మీరు 5 years బ్యాక్ ఇదే ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే మీరు ½ an hourలో వెళ్ళేది. ఇప్పుడు మీకు 1.5 hour పడుతుందేమో. బికాస్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది డైలీ ఇంక్రీజ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఒక కార్లో ఒకరే వెళ్తున్నారు, ఒక కార్లో ఒకరే వెళ్తున్నారు, 10 మంది వెళ్తూ 10 కార్లు వెళ్తున్నాయి. పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎనీమోర్. పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ మెట్రో. దానికి డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. మనం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాట్లాడుకుంటే ఓవర్ క్రౌడ్ ఉంది, బస్సులో అంత స్పేస్ లేదు, సో అండ్ సో సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి. ఐ కన్సిడర్ ఇట్. బట్ నేను చెప్తాను ఎందుకు వినానంటే నేను వెళ్తాను. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యూ డూ అండ్ లర్న్. నేను ఇది మాకు సూరత్లో ఉన్నప్పుడు నాకు ఒక వెల్ విషర్ ఉండేది. హీ యూస్ టు సే, విని అట్లా హిందీలో చెప్తారు, కుచ్ లోగ్ సున్నే సే సీఖతే హై, కుచ్ లోగ్ కర్నే సే సీఖతే హై. నేను ఇప్పుడు చెప్తాను, మహేష్ గారు రేపటి మీరు రూల్స్ ఫాలో చేయండి. విన్నారు, మీరు మీ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ హై ఉంటే మీరు ఫాలో చేస్తారు. మేబీ మీ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ దట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ అనేది దాన్ని బట్టి కూడా ఎవరిని జడ్జ్ చేయలేము మనం. తక్కువ చదువుకుంటాం కాబట్టి డిసిప్లిన్ తక్కువ ఉంది అట్లా కాదు. ఐరన్ ఏంటంటే తక్కువ చదువుకున్న వాళ్ళు భయపడతారు రూల్స్కి. మీరు కామెంట్స్ నా ఎప్పుడప్పుడు గోత్రు అవ్వండి. ఏదైనా ఒక ఫుట్పాత్ మీద ఎవరైనా బైక్ తీసుకొని వెళ్తున్నారంటే కామెంట్స్ ఏమంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ సో అండ్ సో అని పెడతారు అన్నట్టు. అంటే ఎడ్యుకేటెడే ఎక్కువ రూల్స్ బ్రేక్ చేస్తారని వస్తాయి కామెంట్స్. సో ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఏం చేస్తాడంటే లైన్కి వెనుక నిలబడండి. ఈస్ అ ఆథరైజ్డ్ పర్సన్, వెరీ జెన్యూన్ ఆథరైజ్డ్ పర్సన్. ఆయనకు ఉండే రెస్పాన్సిబిలిటీస్. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించే మాట్లాడతాం. ఆయనకు ఎప్పుడు వాకీ ఉంటుంది. మీరు ఇప్పుడు రీసెంట్ టైం ఎప్పుడు వాకీ చేతిలో ఉంటుంది, ఎప్పుడు కమాండ్స్ వస్తాయి పైనుంచి అనేది హీ లిసన్స్ టు దట్. ఏ రూట్ నుంచి సీఎం వస్తాడో తెలియదు, ఏ రూట్ నుంచి సీఎం గారు రావచ్చు, వేరే విఐపీస్ రావచ్చు. దట్ ఈస్ ద డ్యూటీ. దే ఆర్ గెటింగ్ పేడ్ ఫర్ దట్. దే ఆర్ గెటింగ్ పేడ్ ఫర్ దట్. ఇది చాలా గమనించండి, హైలైట్ చేస్తున్నాం. ఓకే, yes, they are getting paid for it. That is why they do their duty. ట్రాఫిక్ పోలీసు సో అండ్ సో చేస్తున్నారు, యాక్చువల్ రూల్స్కి యాక్చువల్ పని చేస్తలేరని క్వశ్చన్స్ వస్తాయి. దే ఆర్ డూయింగ్ దే డ్యూటీ. వాళ్ళకు పే చేసే దానికి వాళ్ళ సీనియర్స్ వాళ్ళ ఆఫీషియల్స్ చెప్పినట్టు వాళ్ళు చేసేది వాళ్ళ పని. సో దట్ ఈస్ ఒక సిచ్యువేషన్, దాన్ని మనం జడ్జ్ చేయలేం. బట్ నేను ఫుల్ టైం నా డ్యూటీ ఏంటిది, చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఐఎమ్ నాట్ ద వన్. నా డ్యూటీలో వెళ్ళి అంటే నేను చేసే నా డే రొటీన్లో వెళ్ళి ఏ బాబు తాళంచి బంద్ చేయి, ఇంజిన్ బంద్ చేయి, లైసెన్స్ ఎత్తి, అది నా డ్యూటీ కాదు. నా డ్యూటీలో ఒకటే ఉంది, భయ్యా హెల్మెట్ పెట్టుకున్నారు కదా మీరు, ఇది కింద ఇది పెట్టుకోండి. ఇది ఎందుకు పెట్టుకోవాలని చెప్పాలన్న. మొన్న జరగకుండా మొన్న ఇక్కడ నేను వెళ్తూ యాక్సిడెంట్ అయింది అన్న. ఆయన కింద పడితే ఫస్ట్ హెల్మెట్ ఊడిపోయింది, చనిపోయాడు ఆయన అన్న. నేను చెప్తున్నా ఎదుటి వానికి, అందుకనే ఇది పెట్టుకో అన్న, ఆయన ఎమ్మడే పెట్టుకుంటాడు. అలాంటి నేను 10 మందికి చెప్తే ఒకళ్ళనే పెట్టుకొని వస్తారు కదన్న. సో కొంచెం ఎంపథైజ్ చేసి, కొంచెం సిచ్యువేషన్ క్రియేట్ చేసి, ఒక పర్సన్కి ఒక స్టోరీ లైన్ క్రియేట్ చేసి 10-20 seconds అని చెప్పేస్తాను. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రాఫిక్లో తక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు అదే విషయము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న ఎస్ఐ గారైనా సరే, ఇన్స్పెక్టర్ గారైనా సరే, లేకపోతే కానిస్టేబుల్ అయినా సరే, ఇంత వాళ్ళు చేయలేరు. బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ డ్యూటీస్. దట్స్ వై నేను కొంచెం ఇంకా డీప్గా డిగ్ చేసి సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఐఎమ్ డూయింగ్ ఇట్. మేబీ దట్స్ వై పీపుల్ ఆర్ లిసనింగ్. అంటే వింటున్నారా మరి? డెఫినెట్లీ. నేను చెప్పేటప్పుడు అయితే ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా ఇప్పుడు ఈ కాలంలో రీడ్ చేయొచ్చు. ఒక మనిషి ఇంట్రెస్ట్గా వింటున్నాడా లేదా అని రీడ్ చేయొచ్చు. ఐ కెన్ సే 90% ఆఫ్ దెమ్ ఆర్ రిసీవింగ్ ఇట్ వెల్. మేబీ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా నేను చూస్తలేను, పైన ఉన్న దేవునికే తెలుసు. కానీ బట్ వినడం మాత్రం దే ఆర్ అబ్జర్వింగ్ ఇట్. ఎస్, బికాస్ అలాంటి సిచ్యువేషన్ ఒక క్రియేట్ చేసి చెప్తాను నేను. సార్ ఇప్పుడు మీరు ఎంత లేదన్నా ఒక నియర్ టు 2 years ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు మీరు సొంతంగా. అదే హెల్మెట్ అనేది ఎందుకు ఉందో తెలుసు, ఎందుకు కనిపెట్టారో తెలుసు, అది పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు, అది పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసు. అది పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో తెలిసినా కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు. ఫైన్ సెకండరీ, డబ్బులు మానిటరీగా వేసే ఫైన్ సెకండరీ. అది పెట్టుకోకపోతే ఇన్ కేస్ రోడ్డు మీద చాలా
అన్ప్రెడిక్టబుల్గా ఉంటాం కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి హెడ్ విల్ బి సేఫ్ అనే ఉద్దేశంతో పెట్టుకోవాలని అని వాళ్ళకి బై డిఫాల్ట్ తెలుసు. అయినా కూడా పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి, మీరు గమనించింది ఏంటి? అన్న ఇగో వీడికే పాల కోసం వెళ్తున్నా. కామన్ రీజన్స్ ఫన్నీగా కూడా ఉంటాయి కొన్ని. గీడికే అన్న ఎంతసేపు 2 minutesలో వచ్చేస్తా. ఈ 2 minutesలో నాకేం జరగదు అన్న ఆలోచన. అలాగే రీసెంట్గా ఒక వీడియోలో నేను అందరికీ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. అందులో ఒక బ్రదర్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. తను నేను నా వెనకలో వచ్చి ఆగారు. నేను హాయ్ హాయ్ అని చెప్పిన. హాయ్ అని చెప్పగానే హాయ్ అన్నాడు. నేను మీకు కాదు హాయ్ చెప్పేది, మీ ముందు పెట్టిన హెల్మెట్కి హాయ్ చెప్తున్నా అని హాయ్ చెప్పిన. అది కొంచెం పెట్టుకుంటా అంటే ఈ సిగ్నల్ దాటినాకనే వెళ్తా అంటే పర్లేదు బ్రదర్ పెట్టుకోండి, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, యూ కెనాట్ ప్రెడిక్ట్ కదా అని చెప్తే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. బ్రదర్ పెట్టుకున్నాడు హెల్మెట్. చాక్లెట్ ఇచ్చిన, ఈ చాక్లెట్ మీ హెల్మెట్ కానీ చాక్లెట్ ఇచ్చిన. చాలా మంచిగా రిసీవ్. హీ స్మైల్డ్, ఐ స్మైల్డ్ అండ్ వీ జస్ట్ పార్టెడ్ అవర్ వేస్. సో అలాంటి సిచ్యువేషన్లు కూడా వస్తున్నాయి. అంటే రీజన్స్ ఇక్కడికి వెళ్తున్నా అదే వెళ్తున్నా. అందరికీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 50-40% జనాలు హెయిర్ ఖరాబ్ అయిపోతుంది అంటారు. అందుకే మీరు ఇందాక హెల్మెట్ తీయగానే ఫస్ట్ నేను మీకు ఇచ్చింది ఒక దువ్వెన. హెయిర్ ఖరాబ్ అవుతుంది అంటారు. నాకు కూడా హెయిర్ ఉండే మంచిగానే ఉండే. హెల్మెట్ సరే హెల్మెట్ వల్ల అయిందని నేను చెప్పలేను కానీ హెయిర్ పోతే పోయిందన్న ఏం కాదు, ఏమవుతుంది మొత్తం పోతే శాల్తీ లేచిపోతే ఎట్లా. సో ఒకటి సేఫ్టీ, ఆ సేఫ్టీ డిసిప్లిన్ ఇంత చెప్పాను కదా, ఒక లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ మన దాంట్లో ఉండాలని. నేను మంచిగానే పోయి మంచిగానే రావాలంటే ఫస్ట్ అనేది ఇది కావాలి మనకు. అది అందరూ అర్థం చేసుకుంటే బెటర్. అందరికి తెలుసు అన్న. ఇప్పుడు మీరు ఇలా చెప్తూ ఉంటే అసలు నువ్వోడా చెప్పడానికి కానీ ఫస్ట్ ఉంటుంది బ్రో. ఇప్పుడు మీరే అన్నారు, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ వెనకాల మీ వైఫ్ ఉన్నారు. సో ఆ అగ్రెషన్లో రోజు మనం ఎప్పుడు మూడ్స్ ఒకేలా ఉండవు. మీరంటే మీరు బాధ్యత తీసుకున్నారు కాబట్టి మీరు చాలా నార్మల్గా కూల్గా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి మైండ్ ఒకేలా ఉండదు. ఒకడికి ఏదో టెన్షన్ ఉంటుంది, డబ్బులు, ఈఎంఐ, 100 అసలు లేని టెన్షన్ ఉంటుంది మనోడికి. సో ర్యాండమ్గా ఒక పర్సన్ వచ్చేసి మంచి చెప్తుంటే నేను ఎందుకు వినాలి, నువ్వు ఓడరా నాకు చెప్పడానికి అని చెప్పేసి ఎవరన్నా మీతో గొడవ పడ్డారా? అయితే మనం ఇట్లా సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడే మోస్ట్లీ మాట్లాడతాం అందరితో. సిగ్నల్ దగ్గర ఇప్పుడు ఏ సిగ్నల్ దగ్గర నాకు వచ్చే రూట్లో చూసినా కూడా 40 to 50 seconds ఆర్ 100 seconds వరకు ఉంటాయి. సో ఐ గెట్ 30 seconds టు టాక్ టు పీపుల్. బండి ఆపాను, ఒక లుక్ రైట్ ఒక లుక్ లెఫ్ట్, వైలేషన్స్ కనిపించాయి, అక్కడ స్ట్రాప్ లేదు, ఇక్కడ హెల్మెట్ లేదు, నిమ్మలంగా हाय ब्रो, अन्ना हाय, भैया हाय, हाँ बोलिए, ये आप स्टैप नहीं लगाया. హిందీ ఫస్ట్ హిందీ నుంచి అప్రోచ్ చేస్తాం మేము, ఎందుకంటే రూట్లో నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ కలుస్తూ ఉంటారు. నెయ్యి లగాయా ఓ లగావు అంటే హావ్ ఠీక్ లగాలి. అన్న మీరు హెల్మెట్ పెట్టుకోవట్లేదా, కొంచెం స్మైల్ ఇవ్వాలి. కొంచెం అప్రోచ్ అనేది సాఫ్ట్గా ఉంటే మనం ఎట్లా అయితే అప్రోచ్ అవుతామో వాళ్ళు కూడా అట్లే అప్రోచ్ అవుతారు. ఇదైతే నాకు జరుగుతుంది. అన్న హెల్మెట్ మీరు పెట్టుకోవట్లేరు అన్న అంటే ఇక హెల్మెట్ వీడికే అప్పుడు ఇక నాకు కొంచెం ఇది ఏదో రీజన్ చెప్తారు, పెట్టుకోండి అన్న ఏమవుతుంది, ఇక మస్తు చూస్తున్నామన్నా నేనైతే నేను రోజు ఇట్లా వెళ్తూ ఉంటాం. బ్యాక్ స్టోరీ వాట్ ఐమ్ టెలింగ్, బ్యాక్ స్టోరీ యాడ్ చేస్తున్నా. అది ట్రూ అయినా లేకపోతే దాన్ని ఏమంటారు, అది నిజమా అబద్ధమా అది స్టోరీ పక్కన పెడితే మీరు ఒకటి స్టోరీ తోటి బిల్డింగ్ చేస్తున్నారు కాబట్టి, స్టోరీ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి అది నిజమే మనకు కూడా అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, ఎవరైనా గొడవకి దిగారా ఇప్పటి వరకు అయితే ఇలా ప్రాపర్గా గొడవకి ఎవరు దిగలేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు మూవింగ్ వెహికల్స్లో నిన్న మొన్న ఒక నో హాంకింగ్ దగ్గర నేను జూబ్లీ కేబీఆర్ జంక్షన్ దగ్గర నో హాంకింగ్ అని జాకెట్ వేసుకొని కెమెరా పట్టుకొని ప్లకార్డ్ లేదు, ప్లకార్డ్ సడన్గా జరిగింది. సడన్గా అన్ని నా యాక్టివిటీస్ ప్లాన్ ఉండవు, వెళ్తూ ఇక్కడ ఈ ప్రాబ్లం జరుగుతుంది, ఎక్కువ హాంకింగ్ జరుగుతుంది. బండి ఆకపోయినా అక్కడ మన ఎన్టీఆర్ భవన్ దగ్గర బండి ఆపాను, దిగాను, అక్కడ బండి పార్క్ చేసి వచ్చాను. అన్నా హారన్ ప్లీజ్ డోంట్ హాంక్ అనుకుంటా ఫ్రీ లెఫ్ట్ దగ్గర నిలబడి అందరికి చెప్తున్నాను, డోంట్ హాంక్ అనుకుంటా ఇద్దరు ఒక ముగ్గురు బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ వస్తున్నారు, వాళ్ళు కంటిన్యూస్ హాంక్ వేసుకుంటూ పోయినారు. నేను వెనక తిరిగిన అన్నది ఆపలేను, నేను పోయిండు అంతే. సో మోస్ట్లీ ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఆపినాక లైవ్ స్టేబుల్ డిస్కషన్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటిదాకా రాలేదు. ఓకే, సో మ్యాక్సిమం మనం చెప్తే వినేవాళ్ళు ఉంటారు, బట్ ఎట్ ది సేమ్ టైం వినని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపులే, మీ ముందు ఓకే కొట్టను అని చెప్పేసి నాకు తెలిసి ఎక్కువగా యూత్ ఉంటారు, ముఖ్యంగా వాళ్ళకి కావాలని ఫన్ అనమాట. కాలేజ్ వాళ్ళు లెక్చరర్స్ ఉంటారు. సో మిమ్మల్ని మీరు కొంచెం దాటగానే పైగా ట్రిపుల్ రైడింగ్, ఇప్పుడు ఏం చేస్తావు చూస్తా అని చెప్పేసి ఇప్పుడు అలాగే హాంగ్ చేస్తూ వెళ్ళారు. ఓకే ఫైన్, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం మేబీ మీకు మీ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మీరు యంగ్గా ఉన్నప్పుడు మీరు ఎన్నో మిస్యూజ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా మెల్లగా వస్తుంది. ఇది పెద్ద మ్యాటర్ కాదు, హాంకింగ్ కూడా పెద్ద మ్యాటర్ కాదు. రాంగ్ రూట్ అనేది చాలా పెద్ద మ్యాటర్, ముఖ్యంగా హైదరాబాద్లో వాటికి ఎన్నో కఠినమైన ఫైన్స్ ఉన్నాయి, అయినా కానీ ఎందుకు మారట్లేదు. ట్రిపుల్ రైడింగ్ అండ్ రాంగ్ రూట్కి డేంజరస్ డ్రైవింగ్కి 1200 రూపీస్ ఫైన్ ఉంది.
చాలా మందికి తెలుసో తెలియదు, ఐ డోంట్ నో. పడితే తెలుస్తుంది డెఫినెట్లీ 1200 ఫైన్ పడుతుంది తెలుసు. ఇప్పుడు 1200 రూపాయలు ఫైన్ కట్టాలంటే యావరేజ్ డైలీ వేజ్ 700-800 ఉంది. అంటే ఒక రోజున్నర పని చేస్తే 1200 వస్తున్నాయి ఒక పర్సన్కి. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. అంటే ఇప్పుడు నా రీసెంట్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆగి వెళ్ళండి, దూరం నుంచే జాకెట్ ఉంది. సి దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. పీపుల్ సే దట్కి నువ్వు జాకెట్ వేసుకుంటేనే వాళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్తున్నారు. హౌ ఉన్నది మరి వేసుకుంటాను కదా, దట్స్ ద పవర్ కదా, దట్స్ ద పవర్ వాట్ ఐ హ్యావ్ బీన్ గివన్. నాకు ఇప్పుడు హైదరాబాద్ రోడ్ ఓనర్కి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నాకు జాకెట్ ఇచ్చింది. సో ఇది మీ ఓన్ జాకెట్ కాదు, ఇది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినారు. నేను ఆ బ్యాచ్ గురించి అడదాం అనుకుంటున్నాను. పార్ట్నర్ ఇన్ ప్రోగ్రెస్. సో పార్ట్నర్ అని ఊరికే అన్నారు కదా, పైగా గవర్నమెంట్ లోగో అది. కరెక్ట్. సో ఇప్పుడు ఎంత లేదన్నా మీకు ఇప్పుడు ఒక లైట్ గా, అంటే ఒక కంప్లీట్ గా ట్రాఫిక్ పోలీస్ కున్నంత అథారిటీ కాకపోయినా సరే కొంచెం కేర్ఫుల్ అథారిటీ ఉంటుంది. ఇతను చెప్తే వినాలి, హీఈస్ అథరైజ్డ్ అని చెప్పేసి. ఓకే, సో ఈ లెవెల్లో ఫైన్స్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఎందుకు మారట్లేదు అంటారు? అంటే నాకు వచ్చే కామెంట్స్లలో ఏముంటుందంటే జనరల్ కన్సర్న్ ఆఫ్ ద పీపుల్, యూటర్న్స్ దూరం ఉన్నాయని. యూటర్న్స్ దూరం ఉన్నాయి, ఓకే, ట్రూ, దట్ ఈస్ ట్రూ, ఐ అక్సెప్ట్ దట్. యూటర్న్స్ దూరం ఉన్నాయంటారు. లేకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక యూటర్న్ ఉందండి, ఇంకో యూటర్న్ అక్కడ ఉంది, నేను ఇట్లా వెళ్ళి ఇలా రావాలి, బట్ నేనేం చేస్తున్నా ఇలా వెళ్ళి ఇలా వస్తున్నా. దట్ ఈస్ ఏ రాంగ్ రూట్. రాంగ్ రూట్. మీరు ఒకవేళ ట్రిపుల్ మళ్ళీ ఇట్లా తీసుకొని ఇట్లా మీరు ఇక్కడి నుంచి బండి తీసుకుని ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ వెహికల్స్ ఆగాలి, ఇక్కడ వెహికల్స్ ఆగాలి, అక్కడ వెహికల్స్ ఆగాలి, అక్కడ. అదే మీరు ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుంటే ఫ్రీ ఫ్లో, అదే ట్రాఫిక్ ఫ్లో తోటి మీరు వచ్చేస్తున్నారు. బిగ్ కన్సర్న్ ఇస్ దట్కి యూటర్న్స్ దూరం ఉన్నాయని ఆడియన్స్ అంటున్నారు. బట్ దానికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. యూటర్న్స్ ఆర్ డిజైన్ టు ఫర్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ద ట్రాఫిక్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాల్ ఉందండి, ఇక్కడ ఒక ఫుడ్ పాయింట్ ఉంది, దానికి ఎదురుగానే యూటర్న్ ఉంది, ఎంత ట్రాఫిక్ అవుతుంది మీరు ఆలోచించండి. సో అథారిటీస్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి అన్నీ చేసి పాలసీ అడ్వకేసీ అన్నీ చేసి వచ్చి వాళ్ళు సిటీలో టౌన్ ప్లానింగ్ లేకపోతే డిజైనింగ్ చేస్తారు. ఒక అథారిటీ ఇక్కడ యూటర్న్ వద్దు అక్కడనే ఉండాలి అంటే దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దట్. ఇంట్లో కూర్చొని ఏదో నిద్రలో లేచి ఇవాళ యూటర్న్ తీసేస్తే అక్కడ పెడతా అని అనుకోరు కదా సార్. దెర్ ఈస్ అ ప్లానింగ్ ఫర్ దట్. ఆ ప్లానింగ్ ఇప్పుడు జనాలకు ఎందుకు చెప్తారు? దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్. దెర్ ఈస్ అ డెఫినెట్లీ గుడ్ రీజన్ ఫర్ దట్. దట్ ఈస్ అ గుడ్ రీజన్, దర్ ఇస్ అ పాజిటివ్ రీజన్ అని మీరు అనుకుంటున్నారు. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నేను ఈ మధ్య ఒక కొత్త స్కామ్ గురించి విన్నాను. కావాలని యూటర్న్స్ ని చాలా దూరంగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో యూటర్న్ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఈ పాయింట్ కి మళ్ళీ రావాలంటే మధ్యలో మొత్తం బ్యారికేడ్స్ ఉంటాయి. మళ్ళీ అంతే దూరం వెనక్కి రావడం అంటే 1 కిలోమీటర్ కదా. 1 కిలోమీటర్ వస్తున్నాను అంటే ఎంత లేదన్నా సరే నాకు నేను పెట్రోల్ కొట్టించేది అవుతుందో నాది 40 కిలోమీటర్లు ఇస్తుంది అనుకుందాం. బికాస్ ఆఫ్ దిస్ నాకు ఇప్పుడు 38 కిలోమీటర్లు వస్తుంది. ఇది ఎవరికి ప్లస్ అవుతుంది? సిటీలో ఉన్న ఆ ఏరియాలో ఉన్న బంక్ వాళ్ళకి ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఇది అఫీషియల్ గా ఇలాంటిది నడుస్తుందని చెప్పేసి చాలా అలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను ఇప్పుడు దాని తర్వాత. సో రోడ్ డిజైనర్ లో కూడా లోపం ఉంది కదా. అండ్ ఈ రాంగ్ రూట్స్ ఎవరైతే వెళ్తున్నారో, నేను చాలా మంది యంగ్స్టర్స్ నేను కొందరిని అడిగాను కూడా, అరే ఎందుకు వెళ్తున్నారు మీరు, చిన్న లైక్ సర్వే లాగా నేను కొందరిని అడిగితే, మేము ఇలా వెళ్తే అన్నా సరే వాళ్ళకి కనీసం బుద్ధి వచ్చి వాళ్ళు చేస్తారని. ఎంతసేపు మీరు పెట్టే ఈ డిజైనింగ్ ఈ రూల్స్ ఏవైతే ఉంటాయో మా కోసం మీరు అనుకుంటున్నారు, బట్ అట్ ద సేమ్ టైం మాకు ఇవి ఏమాత్రం మాకు ఏమాత్రం మంచి చేయట్లేదు, ఇన్ఫాక్ట్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, అందుకే మేము రెబల్ అవుతున్నాం అని చెప్పేసి యంగ్స్టర్స్ కాలేజ్ స్టూడెంట్స్, నేను ఉండేది కొంపల్లి సైడ్, చాలా కాలేజెస్ ఉంటాయి అటువైపు, వాళ్ళు విన్నాను నేను. దీని గురించి ఎప్పుడైనా చర్చించారా మీరు? బట్ ఐ డోంట్ చర్చించుండొచ్చు మీరు, బట్ వాళ్ళు ఎంతవరకు కన్సిడరేషన్ లో తీసుకుంటారో లేదో అనేది. నేను ఇప్పుడు ఉన్న స్టేజ్ లో చెప్పాలంటే 90% ఆఫ్ ద టైమ్ ఐ డిజైన్ అవేర్నెస్ థింగ్స్ ఎలా చేయాలని. 10% ఆఫ్ ద పార్ట్లో నేను టేబుల్ షేర్ చేస్తాను విత్ HCSC అథారిటీస్. నేను టేబుల్ షేర్ చేస్తాను అండ్ వీ డిస్కస్ థింగ్స్. బట్ వీ డిస్కస్ థింగ్స్ ఆన్ హౌ అ వాలంటీర్ లేకపోతే హౌ దిస్ పార్ట్నర్స్ డూ సంథింగ్ ఫర్ ద ప్రోగ్రెస్. మీరు చెప్పిన కన్సర్న్ డిస్కషన్ అనేది దట్ గోస్ ఇన్ టు ఇన్ఫ్రా డిజైనింగ్ అండ్ ఇన్ఫ్రా పార్ట్. సో బేసికలీ అది నా బకెట్ కిందికే రావట్లేదు, నా లిస్ట్లోనే రావట్లేదు. నీ లిస్ట్లో ఎందుకు రావట్లేదు అని మీరు అడగొచ్చు. బట్ నా పోలీస్ మ్యాన్ వెళ్ళి అడ్వకేట్ జాబ్ చేయలేడు, టీచర్ వెళ్ళి డాక్టర్ జాబ్ చేయలేదు. నా జాబ్ రోడ్ రూల్స్ చెప్పాలి, మీరే రోడ్ రూల్స్ ఫాలో చేయాలి, రోడ్స్ ఎక్కినప్పుడు ఇది ఫాలో చేయాలని నా జాబ్. సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు వాట్ డూ సే ఆన్సర్ దట్ ఇన్ అ వే దట్ కి నా బకెట్ లిస్ట్ లో అది రావట్లేదు. యూటర్న్స్ దూరం ఉన్నాయి, దేర్ ఆర్ సర్టన్ రీజన్స్. అది దూరం కాదు, దూరం కాదు, దానికి ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం నగర్ అప్ వెళ్ళకుండా ఫిలిం నగర్ నుంచి
మనం అలా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి అక్కడికి వెళ్ళే ముందు అటు నుంచి వస్తున్నప్పుడు కాదు, మళ్ళీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ యూటర్న్ ఎక్కడ తీసుకోవాలి తెలుసా? లిటరల్లీ 1.5 కిలోమీటర్ లోపలికి అటు తిరిగి మళ్ళీ వచ్చి తీసుకొని రావాల్సి వస్తుంది. అసలు అంటే నేను ఇలా ఆన్ కెమెరా నేను రూల్ బ్రేక్ చేస్తానని చెప్పడం చాలా తప్పు. బట్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి, ఒక లేమ్మెన్కి నేను అర్జెంట్గా వెళ్ళే పని ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా ఉంటుంది. లేదు మన సిటీ డిజైన్ ఇలా అని చెప్పేసి ముందు నుంచి లేదు, అది తర్వాత పెట్టారు. సో దాని గురించి కూడా మీరు డిస్కస్ చేస్తూ ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, మేబీ పర్స్పెక్టివ్ కావచ్చు. అది మ్యూజికల్ చైర్ ఆడతాం కదండి, గేమ్ని మీరు చెప్తాను, మేబీ రిలేట్ అవుతుంది. 20 మెంబర్స్ మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు, చిన్న రూమ్లో 20 మెంబర్స్ ఆడలేరు. సో చైర్స్ అనేది కొంచెం దూరం పెట్టి ఆ 20 మంది రౌండ్ తిరగాలనే ఏరియా కవర్ చేసుకుంటూ పెడతారు. నెమ్మదిగా మెంబర్స్ తక్కువ అవుతారు, ఇద్దరే ఉంటారు, ఒకటే చైర్ ఉంటుంది, చిన్న సర్కిలే ఉంది. ఇప్పుడు మనం మ్యూజికల్ చైర్ అన్నట్టే ఉందండి. ఒక 1000 వెహికల్స్ తిరుగుతున్నాయి చిన్న ఏరియాలో. ఇక్కడనే ఈ 2 యూటర్లు ఉంటే మేబీ బళ్ళు తిరగలేవు, అక్కడ కంజెషన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి జంక్షన్ దగ్గరికి వెళ్ళి ఆడ యూటర్న్ తీసుకుంటే ఎవ్రీ వెహికల్ క్యాన్ కవర్. అది నేను అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ అఫీషియలీ సేయింగ్ ఇట్. ఆ కాన్సెప్ట్ తోటి నా మనసు నేను కొంచెం కామ్ చేసుకుంటా. దట్ మోర్ వెహికల్స్ని మనము రోడ్ మీద అడ్జస్ట్ చేయాలంటే దెర్ హ్యాస్ టు బి లాంగర్ పాత్. ఐ థింక్ దట్స్ ద ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ టు మై మైండ్. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు. మీరు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో అది మీకు ఒక లెవెల్ వరకు అథారిటీ ఉంటుంది. బట్ మీరు నేను అందరం కలిసి ట్వీట్ చేయలేము, సార్ ఈ యూటర్న్ ఇంత పెద్ద కాదు, కొంచెం తగ్గించండి అని చెప్పేసి కన్సిడర్ చేస్తే సంతోషం, లేకపోతే లేదు. ఓకే, కమింగ్ టు యోర్ ఇనిషియేటివ్, మళ్ళీ ఇటు బ్యాక్ వద్దాం మనం. ఎందుకంటే అందులో ఉన్న అసమానతలు, ఆ లొసుగులు తీస్తుంటే ఇంకా పెద్ద డిస్కషన్ అవుతుంది. బట్ మనం ఫోకస్ చేయాల్సిన దాని మీద కాదు, మీరు చేస్తున్న మంచి మీద. మీరు ఎవరినైనా ఈ వయలేటర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ట్రాఫిక్ వయలేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీరు 360 యాంగిల్లో వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళ ఫేసెస్ బ్లర్ చేస్తుంటారు, బయటికి ఎక్స్పోజ్ చేయకుండా. ఆబ్వియస్లీ వాళ్ళ ప్రైవసీని బయట పెట్టకూడదన్న ఉద్దేశంతో, అంటే ఏంటి ప్రైవసీని బయట పెట్టకూడదన్న ఉద్దేశం కూడా, అట్ ద సేమ్ టైం మార్చడం ముఖ్యం, వాళ్ళని బయటకి ఎక్స్పోజ్ చేయడం కాదనే కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దేర్ ఆర్ 2 things. ఐ ఆన్సర్ టు దట్. వెరీ జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. నేను కాంటెంట్ క్రియేటర్ అనుకోండి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, నేను కూడా స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేశాను. స్లోలీ ఐ లెర్న్ థింగ్స్, నేర్చుకున్నాను. ఇది ఎస్, అది నో, ఇది ఎస్ అని నేర్చుకున్నాను. ఒక వీడియో పెట్టానండి నేను, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఎక్కి ఐమాక్స్ రోటరీ దిగే కాడ. అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుండే, బ్యాక్ టు బ్యాక్ కార్లన్నీ గుద్దుకున్నాయండి. సో మొబైల్లో రికార్డ్ చేశాను. రికార్డ్ చేస్తూ అందులో అక్కడ ఉన్న వాళ్ళందరూ రికార్డ్ అయ్యారు. అండ్ నేను ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నాను, ఫస్ట్ కార్ దగ్గరికి వెళ్ళి ఈ కార్ కింద డ్యామేజ్ అని చూడండి, అందులో మెసేజ్ ఇస్తున్నాను. దట్ మీన్స్ 2 కార్ల మధ్యన ఎప్పుడైనా ఒక సేఫ్ డిస్టెన్స్ ఉండాలి అనుకుంటా చెప్పుకుంటూ, సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుంటే చూడండి ఇలా అవుతుందని. ఆ క్రమంలో నెంబర్ ప్లేట్ రికార్డ్ అయింది. నేను గమనించలేదు, నెంబర్ ప్లేట్ రికార్డ్ అయింది. లాస్ట్ కార్ దాకా వచ్చే వరకు ఇట్లా డ్యామేజ్ ఎక్కువైంది కాబట్టి నెంబర్ ప్లేట్ రికార్డ్ అయింది. అప్పటిదాకా కూడా అర్థం కాలే, అంటే ప్రాబ్లం అవుతుందని కాదు, బట్ నేనేమనుకున్నా, నోటీస్ చేయలేదు మీరు, అవేర్నెస్ కోసమే కదా అని పెట్టిన. దానికి అప్పుడు కొత్తగా ఛానల్ కాబట్టి కొంచెం ఒక 90K 100K వ్యూస్ ఏమో వచ్చినాయి. నాకు ఆ కన్సర్న్ పర్సన్ వాళ్ళ బ్రదర్ మెసేజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో, హాయ్ డియర్ బ్రదర్, ఒక చిన్న మాట మాట్లాడొచ్చా, చాలా పొలైట్గా మాట్లాడారు, చెప్పండి బ్రో అని. నిన్ననో మొన్ననో మీరు ఒక వీడియో పెట్టారు కదా అంటే, అవును ఒక యాక్సిడెంట్ వీడియో పెట్టారంటే, అది మా బ్రదర్దండి, ఆ వీడియో కొంచెం వైరల్ అయింది కదా, సో మా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు చూసి కన్సర్న్ ఉన్నారు అన్నట్టు, యాక్సిడెంట్ అయిందని ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు ఏమని, ఎందుకంటే మేము ఎవరికి చెప్పలేదు, మేము అది తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీకి ఒప్ప చెప్పామని. సో అట్లా అని జరిగింది. ఏమంటే డెఫినెట్లీ బ్రో 2 minutesలో డిలీట్ చేస్తా అని ఆఫీస్లో డిలీట్ చేసేసిన వీడియో తీసేసి దానికి మళ్ళీ పెట్టా, అక్నాలెడ్జ్ చేసిన, బ్రో చూడంటే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అని పెట్టారు, అయిపోయింది. ఆ రోజు నుంచి మనము ఎక్కడ కూడా నెంబర్ ప్లేట్ కనపడకుండా, ఫేసెస్ కూడా మనం మొత్తం అయితే అంత పర్ఫెక్ట్గా మనము ఎడిటర్ అయితే కాదు కాబట్టి ఎంతైతే అంత చేస్తాం, పార్షియల్ బ్లర్ చేస్తున్నాము. ఇన్ కేసు రేపు వచ్చే వాళ్ళని అబ్జెక్షన్ చేసినా కూడా గుర్తుపట్టలేని ఆ స్టేజ్ లో మనం బ్లర్ చేస్తున్నాము. లీగల్ గా ఎవరైనా ప్రొసీడ్ అయినా కానీ అది మీది కాదని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఈ పార్ట్ కనిపిస్తుందండి, హౌ కెన్ యూ రికగ్నైజ్ దట్ ఈస్ అరుణ్ అని చెప్పలేరు. సో అలా అని మనము బ్లరింగ్ చేయడం. ఇప్పుడు నా దగ్గర ఉన్న కెమెరాలో కూడా ఒక బై డిఫాల్ట్ ఆప్షన్ ఉంది, ఒక ఆప్షన్ ప్లేట్ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. వెన్ ఐ చెక్ దట్ బాక్స్
ఆ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లో రెండరింగ్ ప్రాసెస్లో ప్లేట్ బ్లర్ అయిపోతుంది. వెన్ ఐ సీ ద అవుట్పుట్ ఆ వీడియోలో ఎన్ని నెంబర్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి 100 కనిపిస్తున్నా కూడా అన్ని బ్లరే కనిపిస్తాయి ఆటోమేటికల్లీ. సో ఆ టెక్నాలజీ కూడా మన కెమెరాలో ఉన్నది అది. సో అది అట్లా కొంచెం మనకు హెల్ప్ అవుతుంది. అసలే మన యూత్ చాలా ఖాళీగా ఉన్నారు. అప్పట్లో ఒక మీమ్ వచ్చింది, బ్రహ్మానందం గారి ఇంటికి ఎవరో సంథింగ్ వెళ్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో చాలా దూరంగా వాళ్ళ ఇంట్లో కార్ ఉంది. ఓకే, ఆ కార్ లో ఉన్న నంబర్ ఏదైతే ఉందో దాన్ని AI వాడి క్లియర్ గా తెలుసుకొని దాని మీద ఎన్ని చూశాను నేను ఇది. సో అలా ఉన్నారండి. ట్రూ, ఇట్స్ గుడ్ టు బ్లర్. సో అందుకనే బ్లర్ చేస్తున్నాను. మళ్ళా ఫస్ట్ ఏమనుకునేది లెట్స్ బ్లర్ ఉమెన్ ఫేసెస్ అనుకుంటాను. బట్ ఉమెన్ ఎందుకు, ప్రతి ఒక్కరు వీడియో వచ్చే వాళ్ళు బ్లర్ చేద్దాం. మంచి కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చాక్లెట్ ఇస్తున్నాను, మీరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఆ క్రమంలో ఏం చేస్తానంటే నేను లీగల్గా పోస్ట్ చేస్తాను, బికాస్ హ్యాపీ ఉంది కదా, హ్యాపీ మూమెంట్స్. అండ్ అది రికార్డ్ అయ్యాక నేను వాళ్ళని అడుగుతా కూడా, సార్ నేను పోస్ట్ చేసుకోవచ్చా, పెడతా అంటే విత్ దేర్ పర్మిషన్ అడుగుతాను. 90% కన్సర్న్ అడుగుతున్నాను నేను. కొన్ని మనం మూవింగ్ లో కన్సర్న్ అడగను, ఎందుకంటే మూవింగ్ లో ఫేస్ కూడా క్లియర్ ఉండదు, జస్ట్ వైలేషన్ మాత్రమే కనిపిస్తుంది, వాళ్ళు అలా వెళ్తున్నారు. సో ఇన్ దట్ కేస్ నో నీడ్ టు బ్లర్. మీరు అట్లా పోస్ట్ చేసిన తర్వాత అరే ఈ వీడియో నాదని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు ఎవరైనా వచ్చి సెల్ఫ్ ట్యాగ్ చేసుకున్నారా? ఎవరన్నా సెల్ఫ్ ట్యాగ్ చేయలే కానీ కొలాబ్ పెట్టండి అని అడిగారు, ఒక ఇద్దరు ముగ్గురు కొలాబ్ రిక్వెస్ట్ అడిగారు. బ్రో నా వీడియో నన్ను ఫేమస్ చేసినావు నువ్వు అనుకుంటా కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయిన ఉన్నారు. మీకు ఇన్బాక్స్ లో సార్ మీరు చేస్తున్న ఈ ఏదైతే యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఉందో, యాక్ట్ ఆఫ్ చేంజ్ బ్రింగింగ్ ఇనిషియేటివ్ ఏదైతుందో దీనివల్ల నాకు మార్పు వచ్చిందని చెప్పేసి, లేకపోతే వాళ్ళు మారడమో, లేకపోతే అలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు? మెసేజెస్ వస్తుంటాయి? చాలా ఉన్నాయి, ఇప్పుడంటే ఇప్పుడు చూపెడతాను మీకు. ర్యాండమ్ గా ఒకటి చూపించండి. రీసెంట్ గా వచ్చిన చూపెడతాను. హౌ టు బికమ్ ఏ వారియర్ లైక్ యూ. మా కెమెరాకి చూపించండి. హౌ టు బికమ్ ఏ వారియర్ లైక్ యూ. ఓకే, I do the same thing, but if people see the dress codes like that, they will definitely taken. Okay. One more. Hello brother, good afternoon. It's very motivating for me while watching your videos on Insta. Can I join with you in the service? నైస్. ఇంకోటి చూపెడతారా నాకు మంచిది ఒకటి. యా, there is one more guy today. ఇంకా యాక్సెప్ట్ చేయలే అంటే మెసేజ్ వచ్చాయి ఇల్లు. అన్న యు ఆర్ లిటరలీ డూయింగ్ గాడ్స్ వర్క్ అవుట్ హియర్. ఇలాంటి నాకు ఒక డైలీ ఒక 100 to 150 రిక్వెస్ట్ ఉంటాయి. అందరికీ స్లోలీ రిప్లై ఇచ్చుకుంటూ ఉంటాను. సో వ్యూవర్స్లో వలన మనకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉంటే అందరికీ స్లోలీ రెస్పాండ్ అవుతున్నాను. సో డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్ టు యూ. సో మీరు చూసారు కదా ఇలాంటి వీడియోస్ వస్తాయి, ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా, హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మీ హ్యాపీనెస్ ని కొంచెం దూరం చేస్తాను చెప్పాను కదా. ఈ జర్నీ స్పీడ్ బ్రేకర్స్ విల్ కమ్ టు ది కాంట్రవర్షియల్ పార్ట్. అంటే మీరు నిజంగా సమాజాన్ని మార్చాలని చేస్తున్నారా, లేక సోషల్ మీడియాలో వ్యూస్ ఫాలోవర్స్ కోసం ఈ రోడ్ వారియర్ గెటప్ వేసుకున్నారా? ఈ వీడియో వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను మా గల్లీలో లేకపోతే రోడ్డు మీద ఏదో చేశాను, నాకు హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు హై బీమ్ అనేది లేకపోతే హెల్మెట్ అనేది ఏదో ఒక వీడియో చేసి రోడ్డు మీద వెళ్తూ నలుగురితో మాట్లాడతా. 4 సిగ్నల్ దగ్గర ఆగిన కాబట్టి నలుగురితో మాట్లాడినా. ఐఎమ్ రీచింగ్ హౌ మెనీ పీపుల్? 4 into 4 16 people. వచ్చేటప్పుడు కూడా లెట్స్ సే రీచింగ్ 20 people. సో డేలో ఎంతమందిని రీచ్ అయ్యాను నేను? 30 మెంబర్స్ని రీచ్ అయ్యాను. ఆ 30 మెంబర్స్లో మేబీ 3 మెంబర్స్ రూల్స్ ఏదో కొంచెం మోటివేట్ అయ్యి ఎవరో చెప్పారా బాబా అని 3 మెంబర్స్ చూస్తారు. సోషల్ మీడియాలో పెడితే 1 million 2 million, రీసెంట్గా పోయిన వీడియో 44 million వ్యూస్. దాంట్లో ఉన్న కామెంట్స్, బ్రో లిటరలీ సొసైటీ నీడ్స్ దిస్, లిటరలీ కామన్ సెన్స్ అనేది ఇంపార్టెంట్, లిటరలీ సివిక్ సెన్స్ అనేది, హై బీమ్స్ అనేది వాడకూడదు, ఎందుకు జనాలు LED లైట్స్ పెడుతున్నారు అనేది కమెంట్, ఒక థ్రెడ్, ఒక డిస్కషన్ నడుస్తుంది. అండ్ పీపుల్ వెల్ రిసీవ్డ్ దాన్ని, మంచి కన్సర్న్ చూపెట్టిన వాళ్ళే చూశారు. ఇప్పుడు మీకు ఒక వీడియో నచ్చలేదంటే విల్ డెఫినెట్లీ స్వైప్ అప్. కానీ 44 million పీపుల్ చూశారు. కొన్ని వీడియోస్ 5 million ఉన్నాయి, కొన్ని 10 million ఉన్నాయి, కొన్ని 2 million ఉన్నాయి, బికాస్ పీపుల్ లైక్ ఇట్. వాట్ ఐ వాంట్ టు సే ఇన్ ఎ సింగిల్ పాయింట్ ఈస్ దట్ కి నా వీడియో సోషల్ మీడియాలో పెడితే ఆ 30 మంది కాకుండా 3000 మంది చూస్తారనే ఆలోచనతో, ఆ 3000 మందిలో 10% చూసుకుంటే 300 మంది మాడతారనే కాన్సెప్ట్ తోటి మనం సోషల్ మీడియాలో పెడుతున్నాం. దీనికి ఇంకో ఆన్సర్ కూడా ఇచ్చిన, మేబీ ఫేమస్ అవుతావో, పబ్లిసిటీ వస్తుంది, నీకు డబ్బులు వస్తాయంటే దానికి ఆన్సర్ ఇచ్చాను. 60 to 70% రెవెన్యూ జనరేట్ అయితే దట్ విల్ గో ఆన్ టు ద రోడ్స్ అని. ఇంకొక ఆన్సర్ ఉంది, బట్ నేను చెప్పలేను ఆన్సర్. దేర్ ఆర్ సమ్ పర్సనల్ రీజన్స్ ఫర్ దట్. అంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కానీ దట్ ఈస్ ఫర్ ఎ వెరీ దట్ ఈస్ అ సర్ప్రైజింగ్ పార్ట్. మేబీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక 3-4 monthsలో వ్యూవర్ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే దే కెన్ సీ ఇట్. హోప్ఫుల్లీ మీరు ఎలాగో కాంటెంట్ పోస్ట్ చేస్తుంటారు కాబట్టి దానికి ఈ పార్ట్ని అక్కడ కట్ చేసి దానికి వెంటనే కంటిన్యూషన్ మీరు అప్పుడు ఇస్తే బాగుంటుంది. ఓకే, మీరు పోలీసు కాదు, ఆర్టీఓ ఆఫీసర్ కాదు, ఒక సామాన్య పౌరుడిగా వేరే వాళ్ళని రోడ్డు మీద ఆపి ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడిది? ఇది ఒక రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే కదా. చట్టాన్ని చేతిలో తీసుకోవడం అంటే నేను వాళ్ళని కొడతలేను, తిడతలేను.
సో నేను అవేర్ చేస్తున్నాను. మరి రోడ్ల మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ రాస్తున్నారు, ఏమేమో రాస్తున్నారు, అన్వాంటెడ్ కంటెంట్ కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అది కూడా మనకు యూస్ఫుల్ అయితే కావట్లేదు కదా. నేను వెళ్తున్నాను, మహేష్ గారు బాగున్నారా, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదండి, మర్చిపోయానండి, రేపటి పెట్టుకోండి, తప్పేముందండి. నేను పోయి సిగ్నల్ బంద్ చేస్తలేను, నేను పోయి మీ తాళం తీసుకొని మీ బండి పక్క జరపరా బాబు అంటలేను, నేను ఆపుతున్నాను. ఆపినాక కూడా నేను ఆ సిచ్యువేషన్ కోసం రెడీగా ఉంటున్నాను. మీరు నన్ను తిడతారా లేకపోతే రిసీవ్ చేసుకుంటారా అనే క్వశ్చన్ మార్క్లో ఉండి నేను మీతో కన్వర్సేషన్ చేస్తున్నాను. మీరు వెల్ రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వెల్గా మాట్లాడుతున్నాను. మీరు ఒకవేళ వద్దంటే వెళ్ళిపోతా, ఓకే సారీ సార్ కోయి బాత్ ని. సో దట్స్ ద పాయింట్. నేను దాంట్లో చట్టాన్ని చేతిలో తీసుకోవడం అయితే నాకైతే ఏం అలాగా కనిపిస్తలేదు. సరే, మీరు ఎవరి బండి ఆపుతలేను అని చెప్పేసి కూడా అన్నారు కదా. లైసెన్స్, హెల్మెట్, కావాల్సిన ఇన్సూరెన్స్ పేపర్స్ అన్నీ ఉన్నా కూడా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు కొందరు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో. అంటే వాళ్ళకి ఇది ఏమైనా రూల్ ఉందా, లేకపోతే కంపల్షన్ ఉంటుందా, లేకపోతే కంపల్సరీ ఇదిగో ఈరోజు ఇంత టార్గెట్ అని చెప్పేసి ఏమైనా ఉంటుందా వాళ్ళకి? ఒఫిషియల్లీ అయితే నాకు దాని గురించి అంత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్నా కాబట్టి మేబీ టార్గెట్స్ ఉంటాయేమో అని. బికాస్ నేనైతే ట్రాఫిక్ పోలీస్ జాకెట్ వేసుకున్నాను, కానీ ట్రాఫిక్ పోలీస్కి ఉన్న నార్మ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ మనకు వాళ్ళకు ఉండే రూల్స్ అయితే మనం పాటిస్తలేము. అంటే వాళ్ళది జనరల్గా రూటీన్ ఉంటుంది కదా, మీకు రోల్ కాల్ అయ్యాక ఏం చేయాలి, ఇవాళ టార్గెట్ ఏంటిది. సో ఐఎమ్ నాట్ లిటరలీ అవేర్ ఆఫ్ దట్. బట్ మీరు చెప్పినట్లయితే కలెక్ట్ చేయాలన్నా వద్దా అనేది ఇప్పుడు రీసెంట్గా హైకోర్టు కూడా ఒకటి రిజల్యూషన్ పాస్ చేసింది, సెయింగ్ దట్కి బండ్లు ఆపి చలాను కలెక్ట్ చేయొద్దని. సో ఐ థింక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దీని మీద నేను కామెంట్ చేయకూడదు. ఎస్, ఐ విల్ డినై దట్. అసలు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ చాలా చాలా బ్రాడ్ చూస్తుంటాను నేను. అసలు ఎందుకు వాళ్ళు ఫిల్తీ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు? అదే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనీ ఇన్వాల్వ్మెంట్ అవ్వగానే ఉంటుంది నన్నైతే. అది పే చేయలేకపోవడమో లేకపోతే ఇంకేదైనా ఫోన్ చేసి అది ఇది కొన్ని. నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే మనం ఫస్ట్ ఎట్లయితే అప్రోచ్ అవుతున్నామో దాని తగ్గట్టే ఆన్సర్ ఇస్తారండి. ఇప్పుడు నాట్ టెలింగ్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ తప్పుగా మాట్లాడో లేకపోతే ఎదుటి వ్యక్తి మేబీ వచ్చి గరం అయితే ఇక్కడి నుంచి గరం అయ్యే సిచ్యువేషన్ జరిగిందేమో. దీనికి రీసెంట్గా ఒకటి నేను కూడా వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక పర్సన్, ఇప్పుడు ఒక హ్యాబిట్ అయిపోయిందండి, ఏది జరిగినా కూడా రికార్డ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆ పర్సన్ పోలీస్ మ్యాన్ ఇక్కడ ఎదురుగున్నాడు, ఈ పర్సన్ వచ్చేసి రికార్డ్ చేస్తున్నాడు. నీకు ఎవరు ఇచ్చారు, ఇన్ఫాక్ట్ ఆ వీడియో కోసం కొడతారు కూడా. నేను ఇంకా లాంగ్వేజ్ గురించి మాట్లాడి కొట్టేస్తారు కూడా. సో కొట్టేస్తే దాని ఆఫ్టర్ వర్జన్ ఉంటుంది, అది రాదు మళ్ళీ ఎవరు ఉంటుంది. వీడియోలో మాట్లాడతాడు, మీకు ఎవరు ఇచ్చారు అధికారం అని కూడా మాట్లాడుతూ అని అడుగుతారు. నా క్వశ్చన్ చెప్పాలండి, దానికి నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు ప్రతి ఒక్క రూల్స్ ఫాలో చేసుకుంటే మీ దగ్గర లైసెన్స్ ఉండి, పియూసీ ఉండి, ఇన్సూరెన్స్ ఉండి, హెల్మెట్ ఉండి, ప్రతి ఒక్క రూల్ మీరు ఫాలో చేసుకుంటూ బండి నడుపుకుంటూ వస్తే ఆ పర్సన్ మిమ్మల్ని ఆపాడు కదా. ఆపేలాగా ఎవరు చేస్తున్నారు? మీరే కదా. నువ్వు వీడియో తీస్తున్నావు ఎందుకు, నేను ఆపారు కాబట్టి. ఎందుకు ఆపారు? మేబీ నువ్వు రాంగ్ సైడ్ వచ్చావు, మేబీ నువ్వు రూల్స్ వైలేట్ చేసావు, అందుకే కదా. ఆపి ఫైన్ ఇచ్చి కానీ బూతులు మాట్లాడచ్చు అంటారా? మరి మీరే ఏదో చేసి ఉంటారు, అది కూడా రికార్డ్ చేయాలి. ఏం చేసినా కానీ బూతులు మాట్లాడచ్చు. అసలు బూతులు మాట్లాడాలి, దట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఐ కెన్ సే దట్, బట్ నేను దాని మీద నేను కామెంట్ చేయలేను. ఓకే, రీసెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఫాస్ట్ ట్యాగ్ లో నుంచి కట్ అయినట్టు అసలు ఎవరి అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ అయిపోతే అసలు అందరికీ బుద్ధి వస్తుంది, తెలిసినట్టు ఉంటుందని చెప్పేసి అన్నారు. అప్పుడు నెటిజన్స్ ఏమన్నారు తెలుసా? ముందు మీరు రోడ్లు బాగా చేయండి. ఇక్కడ కూడా నేను అంటే జరిగిన కన్వర్సేషన్ చెప్తున్నాను, నాట్ టు క్వశ్చన్ గవర్నమెంట్, నాట్ టు పాయింట్ అవుట్ గవర్నమెంట్. ముందు మీరు రోడ్లు బాగా చేయండి, ముందు మీరు యూటర్న్లు బాగా చేయండి, ముందు ట్రాఫిక్ పోలీసుల దగ్గర నుంచి ఫైన్లు కలెక్ట్ చేసి ప్రాసెస్లో ఒక పద్ధతి తీసుకురండి అని చెప్పేసి. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరమో ఇక్కడ నుంచి అక్కడికి అంత దూరం అన్నట్టు నెటిజన్స్, సిటిజన్స్ వాళ్ళు కూడా బ్యాక్ ఫైర్ అయ్యారు. మీరు వేల వేల వీడియోలు తీస్తున్నారు, వందల మందిని ఆపారు, కానీ ఇప్పటికీ హైదరాబాద్లో రోడ్ల మీద పరిస్థితి అలాగే ఉంది. మీ ప్రయత్నం కేవలం నీటి మీద రాత లాంటిదని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ 2 yearsలో? నియర్ టు 2 years లేదు. బికాస్ నాకు కూడా కామెంట్స్ వస్తాయి, రోడ్ల మీద వీడియో చేయి అంటే, రోడ్లు బాగా చేయాలి బాబు ఫస్ట్, తర్వాత ఈ వీడియోస్ ఇద్దు అని. అట్లా కాకుండా బ్రో మీరు రోడ్డు పోర్ట్ హోల్స్ మీద కూడా వీడియో తీయండి. ఇంకా రీసెంట్ టైంలో కూడా ఒక 2-3 ఏదో ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీద కూర్చొని చేస్తే ఏమంటే నెక్స్ట్ డే దాన్ని రిపేర్ చేయడం జరిగింది అనుకుంటా వీడియో చూసాం మనం వేరే డిఫరెంట్ ప్లేసెస్లో. నేను కూడా రోడ్డు చూడలేదు, హైదరాబాద్లో చూడలేదు, అదే చెప్తున్నా, వేరే డిఫరెంట్ ఇది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో నేను వెళ్ళి రేపు నా బండి అక్కడ ఆపి ఒక పోర్టల్ దగ్గర కూర్చొని ఇది ఇప్పుడు సాల్వ్ అయితే నీకు కొంచెం లేస్తా అని అనొచ్చు, చేయొచ్చు, డెఫినెట్లీ చేయొచ్చు. నాతో పాటు 10 మంది వస్తారంటే చేద్దాం. బట్ అగైన్ దిస్ ద ప్రాసెస్, ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది ప్రతిదానికి. బట్
ఇప్పుడు రోడ్లు ఈ స్ట్రెచ్ ఎందుకు బాగుంది, ఈ స్ట్రెచ్ ఎందుకు బాగాలేదంటే దేర్ మైట్ బి సమ్ గవర్నమెంటల్ రీజన్స్ ఆర్ మేబీ సమ్ మీరు ఎంచుకున్న పర్సన్ దగ్గర నుంచి చూసుకుంటే జిహెచ్ఎంసీ దగ్గర ప్రతి ఒక్క ఏజెన్సీ దాంట్లో ఇన్వాల్వ్ ఉంది. సో ఇఫ్ సంబడీ హూస్ కమెంటింగ్ ఆన్ మై వీడియోస్ సేయింగ్ దట్ రోడ్స్ బాగాలేవు, పోర్ట్ హోల్స్ బాగాలేవు, వస్తాయి అంటే అఫెన్సివ్గా కూడా వస్తాయి, మంచిగా కూడా వస్తాయి. బ్రో దాని మీద వీడియో చేయి, లెట్ ద గవర్నమెంట్ సి. సో దానికి ఒక ఆన్సర్ ఏంటంటే ఎవ్రీబడి కెన్ కమ్ అవుట్ అండ్ షూట్ ద వీడియో, హోల్డ్ ద ప్లకార్డ్ పట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా కెమెరా తీసుకొని కూర్చోవచ్చు, చేయండి. డెస్క్ల మీద కూర్చుకొని కామెంట్ చేసారు కాదు, మీరు కూడా బయటకు రండి. నేను వచ్చాను కదా, మీరు రండి. ఎవరి దేశం ఎవరి రోడ్ సార్, మనే కదా. ఆ రోడ్డు మీద నువ్వే పోతున్నావు కదా, నేనే పోతున్నా కదా, మరి రండి అందరం కలిసి పోదాం. లోకల్ ఆఫీస్ అథారిటీస్ కాడికి పోయి సార్ ఈ రోడ్డు పోయండి అని చెప్దాం. యా, తప్పు చేసిన అందరి ముఖాల మీద బ్లర్ చేస్తున్నారా, లేక ఎవరైనా పేరున్న వాళ్ళు లేదా పలుకుబడి ఉన్న వాళ్ళ దొరికినప్పుడు వాళ్ళ ఒత్తిడికి తరగ్గి వీడియోలు దాచేస్తున్నారా? ఎప్పుడైనా చేశారు అట్లా? లేదు. అలా పొలిటికల్ వెహికల్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్యే, ఎంపీ, లేకపోతే ఇంకేమన్నా గవర్నమెంట్ వెహికల్స్ వచ్చినప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్? లేదు, అలాంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ కాలే ఫస్ట్, టు బి ఆనెస్ట్. అంటే వెహికల్స్ రావడము, ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది రోడ్డు మీద ఎప్పుడైనా. విఐపీ వెహికల్స్ కి ప్రోటోకాల్ ఉంటుంది, వెహికల్స్ వెళ్ళిపోతాం, మనకు ఆ ఛాన్స్ రాలేదు. ఆ సిగ్నల్ దగ్గర ఒక 2-3 సార్లు మనకు ఇట్లా, బట్ ఆ పర్సన్ ఎవరైతే విఐపీ ఉంటారో తను లేరు ఆ వెహికల్లో. డ్రైవర్కి మనం చెప్పినాం సార్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, అంతవరకు మనం చేసినాం. కానీ మనకు లైవ్ లో మీరు చెప్పినట్టు అంత డేంజరస్ గా అయితే ఇప్పుడు రాలేదు, మనకు సిచ్యువేషన్ క్రియేట్ కాలేదు. ఇన్ కేస్ సిచ్యువేషన్ ఒక కామెంట్ వచ్చింది, ఒకటే కామెంట్ నాకు గుర్తు కూడా ఉంది, అది మళ్ళీ అలాంటి కామెంట్ ఎప్పుడు రాలేదు. బ్రో ఇన్ కేస్ నీ ముందు ఎప్పుడైనా విఐపీయో ఎమ్మెల్యేనో ఇక మన గవర్నమెంట్కి సంబంధించిన పొలిటికల్ సంబంధించిన ఎవరైనా నీ ముందు ఉండి ఆ వెహికల్కి సీట్ బెల్ట్ వేసుకోలేదో పర్సన్ ఆపే దమ్ము నీకు ఉందంటే ఆపుతా. యాజ్ అ రోడ్ వారియర్ డెఫినెట్లీ ఆపుతా. ఆపడంటే అది టెల్ హిమ్. అందరికి ఎలా చెప్తున్నా సార్ సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్తా. వాళ్ళు తిరిగి మీకు ఇచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుందని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూపిస్తాను, నేను నా బండిని ఆపుతావా అని చెప్పేసి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మీకు డెఫినెట్లీ నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. నెగిటివ్ వస్తే రిసీవ్ చేసుకుంటా, పాజిటివ్ వస్తే దాన్ని అప్లోడ్ చేసుకుంటా. సో ట్రాఫిక్ పోలీసులు చేయాల్సిన పనిని మీరు చేస్తున్నారు. పోలీసులు మిమ్మల్ని వాడుకుంటున్నారా, లేక పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి మీరు రంగంలో దిగారా? సో దీనికి నేను హెచ్సిఎస్సి త్రూ ఆన్సర్ ఇస్తాను ప్లీజ్. సో ఇప్పుడు నేను మాట్లాడేది యాజ్ ఏ ట్రాఫిక్ వాలంటీర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ అని మీరు చూశారు. ఇందులో ట్రాఫిక్ ఫోరం ఉంది, ఉమెన్ ఫోరం ఉంది, సైబర్ ఫోరం ఉంది. సో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ పీపుల్ అండ్ ద డిపార్ట్మెంట్. ఇందులో నేను ట్రాఫిక్లో ఒక ఫోరం, ట్రాఫిక్ ఫోరంలో ఒక మెంబర్ని, లీడర్ని మీరు ఏమన్నా అనొచ్చు. వాడుకోవడం అనే ఆ పదం ఏదైతుందో దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ దేర్, బికాస్ వీఆర్ డూయింగ్ సర్వీస్ ఫర్ ద సొసైటీ. నేను శాలరీ రావట్లేదండి, ఐఎమ్ నాట్ గెటింగ్ పేడ్ ఫర్ దిస్, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను డైలీ 4-5 అవర్స్ అంటే అదొక నా పార్ట్ ఆఫ్ లైఫ్ నేను ఇస్తున్నాను ఫర్ సొసైటీస్ బెటర్మెంట్, అండ్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంతేగాని వాళ్ళు మిమ్మల్ని వాడుకోవట్లేదు. లేదు, ఇప్పుడు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్కి ట్రాఫిక్ వాలంటీర్స్ మేము గణేష్ నిమజ్జనం అప్పుడు 800 మందిని నేను మొబిలైజ్ చేసుకొని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ త్రూ రిజిస్ట్రేషన్ చేసుకొని 48 అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ చేసినాం మేము. అప్పుడు మన పెద్ద పెద్ద అథారిటీస్ కూడా మాతో డ్యూటీ చేశారు నైట్ కంటిన్యూస్. ఒక 5,000 to 6,000 గణేషర్స్ మేము నిమజ్జనం చేయించాం. ఎవ్రీబడి వేర్ దేర్. ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరం చేతిలో చేపెట్టుకుని కలుపుకొని మేము చేయించినాం, డ్యూటీ కంటిన్యూ చేసినాం. సో అది నిద్ర వస్తుంది కదా, నాకైనా మీకైనా నిద్ర వస్తుంది, పడుకోలేదు. వాళ్ళు వాడుకోవడం అనేది ఐ విల్ డెఫినెట్లీ సే దట్కి అలాంటిది ఏం లేదండి. వాడుకున్న మంచిదే అని మీరు అనుకుంటున్నారు? అట్లాంటి ఏం లేదు, మనకు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది కదా, వీఆర్ డూయింగ్ కాంట్రిబ్యూటింగ్ టు సొసైటీ. అదొక ఫీలే వేరే అండి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తూ వాళ్ళు కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్ మనస్తత్వం ఉందనుకో, దిల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, మొత్తానికి కొంచెం స్పీడ్ బంప్స్ లాగా ఉండే కొన్ని క్వశ్చన్స్ అడిగినట్టున్నాను. దాన్ని మీరు చాలా సేఫ్గా, చాలా క్యాలిక్యులేటెడ్గా, దాన్ని మీరు రైడరే కాబట్టి మొత్తానికి, అది కాకుండా మీరు రోడ్ వారియర్ కూడా కాబట్టి చాలా క్యాలిక్యులేటెడ్గా దాన్ని డీల్ చేశారు. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం మనం. షూర్. ఓకే ఓకే హైదరాబాద్లో మీకు బాగా నచ్చని అతి దారుణమైన జంక్షన్ ఏది? బా చాలా, ఐ థింక్ ఐ షుడ్ టేక్ సమ్ టైమ్ ఫర్ దిస్. ఓకే, టాప్లో ఉంటుంది కదా ఒక జంక్షన్ అన్నా సరే. ఓకే, దానికి నేను డెఫినేషన్ ఇవ్వచ్చా? ప్లీజ్. జంక్షన్ అంటే అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, 4 ఆర్మ్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ టీ జంక్షన్ ఉంటుంది, ఆర్ఎల్స్ అక్కడ యూటర్న్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి కొన్ని జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్ అనేది ఫ్రీ ఉండదు కాబట్టి చికాకు అవుతుంది మనకు.
కొన్ని జంక్షన్లలో సిగ్నల్ అనేది 180 సెకండ్స్ నుంచి ఉంటుంది. సో మనకి ఇప్పుడు నాకు నచ్చని సిగ్నల్ అని కాదు, కానీ ఎక్కువ టైం తీసుకునే సిగ్నల్ అంటే మన సైబర్ టవర్స్. ఓకే, నాకు తెలిసి ఇలాంటి ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. సైబర్ టవర్స్ దగ్గర కన్జ్యూమ్ మోర్ టైం. మీరు ఒక 10 minutes ఆగాల్సింది అక్కడ డెఫినెట్లీ. ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో మీకు రేటింగ్, మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు మీరు? 10 out of 10. హైదరాబాద్ డ్రైవర్లకు మీరు ఇచ్చే ఒక గోల్డెన్ రూల్ ఏంటి? మీ సేఫ్టీ కోసం డ్రైవ్ చేయండి. ఓకే, యా. అండ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయండి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే నలుగురు పక్కన మీతో పాటు నలుగురు కూడా సేఫ్గా వెళ్ళాలి. ఓకే, హెల్మెట్ లేని వారికంటే రాంగ్ రూట్ లో వచ్చే వారికంటే మీకు ఎక్కువ కోపం తెప్పించే అతిపెద్ద ట్రాఫిక్ కూలింగ్ అనేది ఫుట్పాత్ మీద డ్రైవింగ్ చేయడం. ఫుట్పాత్ పైన. యా, దానికి ఆన్సర్ ఏంటంటే పెడెస్ట్రియన్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఓకే, Yeah. మీరు ఎవరన్నా ఆపినప్పుడు జనం చెప్పే అత్యంత వింతైన లేదా సిల్లీ కారణం ఏంటి? ఈడికే వెళ్తున్నా. ఓకే, ఎన్విరాన్మెంట్ మేనేజర్ గా ఆఫీస్ లో కూర్చోవడం ఇష్టమా లేక రోడ్డు మీద మెగాఫోన్ పట్టుకొని నిలబడడం ఇష్టమా మీకు? రెండు ఇష్టం. ఓకే, ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాల్సి వస్తే? బా, tough question కదా? చాలా టఫ్ క్వశ్చన్ ఇది. ఓకే, బట్ ప్రొఫెషనా ప్యాషనా చూద్దాం. ప్రొఫెషనా సోషల్ సర్వీసా? రెండు ఒకటే. సోషల్ సర్వీస్. ఓకే, మన హైదరాబాద్ డ్రైవర్లు వాళ్ళని ఒకే ఒక పదంలో వర్ణించాలంటే ఎలా వర్ణిస్తారు? కమ్ అగైన్. Okay. మన హైదరాబాద్ డ్రైవర్లను వాళ్ళందరినీ ఒక్క వర్డ్ తో డిస్క్రైబ్ చేయాలంటే ఏ వర్డ్ తో డిస్క్రైబ్ చేస్తారు? అంటే జాకెట్ మీద ఉన్నాయి కాబట్టి అది చెప్పలేను. బట్ ఓకే బాయ్, కొంచెం చూసుకోండి బాయ్ ప్లీజ్. ఒక్కొక్క వర్డ్ వాళ్ళకి ఒక డిఫైన్ చేయాలనా? సారీ అండి, ఐ కెనాట్ ఆన్సర్ దట్. లేదు. చాలా హైదరాబాద్ డ్రైవర్స్ ని ఒకటే వాళ్ళలో డిఫైన్ చేయాలంటే, ఎందుకంటే మీరు వడదొర కూడా చూసుండొచ్చు, ఇంకా చాలా అవునవునవునవును. కంపేర్ టు దెమ్ కొంచెం బోల్డ్ ఉంటారండి. ప్లీజ్. యా, దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. బోల్డ్ రైడర్స్. యా, అగ్రెసివ్ అండ్ బోల్డ్ రైడర్స్. ఎస్. ఒక రోజు మీ దగ్గర మెగాఫోన్, బాడీ క్యామ్ లేవనుకోండి, అప్పుడు రోడ్డు మీద తప్పు చేసిన వారిని మీరు ఎలా ఆపుతారు? జనరల్ గా వెళ్తాను, ఒక పర్సన్ లాగానే వెళ్తాను, మాట్లాడతాను. ఎస్. ఓకే, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ దట్. మీకు బాగా నచ్చిన వెహికల్ ఏది? హార్లీ డేవిడ్సన్. అది డ్రీమ్ ఉండేది చిన్నప్పుడు, మూవీస్ లో చూసేది. హార్లీ డేవిడ్సన్ అదే మన దగ్గర ఉంది, ఇప్పుడు కొన్నాం మనం. ఏదైనా సెలబ్రిటీని ట్రాఫిక్ రూల్స్ విషయంలో ఆపాల్సి వస్తే ఎవరిని ఆపే క్లాస్ వెహికల్ ఉంది? ఆన్సర్ చేయాలి సార్ తప్పకుండా. ప్లీజ్, తప్పకుండా చేయాలి. అంటే వాళ్ళు వైలేషన్ ఎన్ని చేస్తున్నారు అనేది మనం ఫస్ట్ గమనించాలి. బట్ ఒకవేళ బై మిస్టేక్ గా వైలేషన్ జరిగింది ఆ పర్సన్ తోటి అంటే, ఒకవేళ తనకి నేను ఆపి చెప్పాలంటే ఐ ఆప్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ని చెప్తాను. బికాస్ హీస్ ఆల్సో వెరీ ప్యాషనెట్ అబౌట్ రోడ్ సేఫ్టీ. ఓకే, యా. హైదరాబాద్ రోడ్లు పర్ఫెక్ట్ గా మారడానికి ఎన్నేళ్ళు పడుతుందని మీకు అనిపిస్తుంది? చాలా టైం పడుతుంది, బికాస్ వెహికల్స్ రోజు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇట్ విల్ టేక్ 10 to 15 years. 10 to 15 years. అండ్ అట్ దట్ టైం మళ్ళీ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. సో అప్పటి వరకు చాలా మంది వారియర్స్ కావాలి కాబట్టి, మీ పాప పెద్ద అయ్యాక మీలాగే రోడ్ వారియర్ అవ్వాలని కోరుకుంటున్నారా లేక రూల్స్ పాటించే ఒక మంచి సిటిజన్ అయితే చాలనుకుంటున్నారా? షీ హ్యాస్ టు బి గుడ్ సిటిజన్. ఈ ప్రయాణంలో మీకు దక్కిన ది బెస్టెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ లో రూపంలో చెప్పాలా లేకపోతే లైవ్ గా చెప్పాలా? ఎనీథింగ్, వాట్ ఎవర్, విచ్ ఎవర్ కాంప్లిమెంట్ మేడ్ యూ లైక్ ఫీల్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, మీరు అంటే కామెంట్స్ వాట్ డు వి కాల్ ఇట్, కలిపి చెప్తున్నాను. అందులో ఒకటి ఉంటుంది, యూఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్ అని. సో దట్స్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్. అంటే దేవుడు చేసే పని నువ్వు చేస్తున్నావు. ఇంకోటి, నీలాగానే చాలా మంది ఇన్స్పైర్ అయ్యి హైదరాబాద్ రోడ్ వారే లేకపోతే రోడ్ రూల్స్ ఫాలో చేసేటట్లు కావాలని కామెంట్స్ వస్తాయి. ఐ లైక్ దట్ వెరీ మచ్. అంటే వాళ్ళంతా అబ్జర్వ్ చేసుకొని మరి నాకు కాంప్లిమెంట్ చేస్తున్నాను అనేది ఆ ఫీల్ అనేది చాలా నచ్చుతుంది నాకు. ఇలాగా చాలా మంది రెడీ అవ్వాలి సిటీలో. అరుణ్ బత్తుల గారు అలియాస్ హైదరాబాద్ రోడ్ వారియర్, మీతో ఇవాళ హిట్ టీవీలో కూర్చొని ఈ డిస్కషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కైండెస్ట్ సోల్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ది వన్ హూ బ్రింగ్ చేంజ్ ఇన్ సొసైటీ అని అడిగితే, సో ఇది నేను చేయగలనా, నేను ఇంతే చేయగలను అని మనకు తెలిసినా సరే ఇంతనా చేద్దాం అన్న ఒక ఉద్దేశంతో ముందుకు వస్తారు. మీరు కూడా అలాగే స్టార్ట్ చేసిన వాళ్ళే. మీరు ముందు స్కూటీతో స్టార్ట్ చేశారు, తర్వాత హార్లీ డేవిడ్సన్కి వచ్చారు, ఆ తర్వాత మీకు రికగ్నిషన్ వచ్చింది. ఆ రికగ్నిషన్ కాస్త మీకు అఫీషియల్గా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర నుంచి ఒక జాకెట్ ఇచ్చి, ఒక లోగో ఇచ్చి, యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అస్ డిస్పైట్ మాలాగా పోలీస్ ఆఫీసర్ల ఎగ్జామ్ రాయకుండా ట్రైనింగ్ తీసుకోకుండా. ఎందుకంటే ఇనిషియేటివ్ ఇస్ ఇంపార్టెంట్. సో మేము చేయాల్సిన నువ్వు చేస్తున్నావు, డిస్పైట్ నీకు ఒక పర్సనల్ లైఫ్ ఉన్నా కూడా అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ మీరు హైదరాబాద్కి చేస్తున్నారు, మీ తెలుగు రూట్స్ ఇక్కడ ఉన్నాయని తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ తెలుగు రాష్ట్రాలు మిమ్మల్ని వెతుక్కొని మళ్ళీ మిమ్మల్ని గుజరాత్ నుంచి మళ్ళీ బ్యాక్ తెప్పించుకున్నాయో తెలీదు. బట్ మీరు చేస్తున్న ఈ పనికి చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైదరాబాద్కి సంథింగ్ అంటే ఎప్పుడు నాకు ఇదేం చేసింది, నాకు మీరేం చేశారని కాకుండా నేనేం చేశాననే క్వశ్చన్ ఉండాలని చెప్పి చాలా మంది ఒక గొప్ప పర్సన్ కూడా చెప్పారు, మీరేం చేశారు ఈ దేశానికి అని. అలా మీరు చేస్తున్నారు. ఇది చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.
హైదరాబాద్ రోడ్లో ఇందాక మీరు చెప్పినట్టు రోడ్ల మీద ట్రాఫిక్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరు అతిథులు కాదు. హైదరాబాద్ రోడ్లో తిరిగే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, దాంతో మేము దీన్ని ఏం చేద్దాం. సో వెన్నెవర్ మీరు ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తారో మీరు ఫస్ట్ రోడ్ రూల్స్ ఇక్కడ పెట్టుకొని కీప్ ఇట్ హ్యాండీ అంటారు. మనం ఎక్కడికైనా ఏదైనా రాసుకునేటప్పుడు డైరీ పెన్ దగ్గర ఉంచుకుంటాం, మీడియాకి పోయినా లేకపోతే కీప్ ఇట్ హ్యాండీగా ఉంచుకోవాలంటారు. సో మీరు మీ రూల్స్ అనేది హ్యాండీగా ఉండాలి. ఎక్కడ రూల్స్ వాడాలో అక్కడ రూల్స్ వాడుతూ మీరు వెళ్ళాలి. ఏ వైలేషన్లో కూడా మీరు దొరకొద్దు అనే ఒక సంకల్పం రైట్ రిజల్యూషన్ పర్లేదు, ఒక సంకల్పం తీసుకొని ఒక్క రోజు కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయకుండా ఉండొద్దని మీరు ఒక మెసేజ్ తీసుకొని ప్రతిరోజు రూల్స్ ఫాలో చేసుకున్న రూల్స్లోనే ఉండండి. యువర్ లైఫ్ విల్ బికమ్ బెటర్ అండ్ యూ విల్ బికమ్ ఏ గుడ్ సిటిజన్ ఫర్ ద కంట్రీ. అండ్ అరైవ్ అలైవ్. ఎస్, అండ్ టు అరైవ్ అలైవ్ యూ నీడ్ టు ఫాలో ఆల్ ద రూల్స్. సో నాకు ఈరోజు జరిగిన డిస్కషన్లో ఇంకా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఈయన తెలుగు నేర్చుకోవడం, అది కూడా ఏ లెవెల్ కంటే చెప్పాను కదా, జస్ట్ కమ్యూనికేషన్ లెవెల్లో కాకుండా అరే ఈ లాంగ్వేజ్ ని ఇక్కడ ఎందుకు వాడుతున్నారు అంటే దాని లోతుల్లోకి కూడా వెళ్ళిపోయారు ఆయన. ఆ విషయం నాకు ఇంకా చాలా నచ్చింది. అండ్ మీరు తెలుగు నేర్చుకున్నందుకు, తెలుగును బ్రతికిస్తున్నందుకు, మళ్ళీ మీరు తెలుగు నాడుకు వచ్చినందుకు, తెలుగు రూట్స్ ని మళ్ళీ మీరు ఇక్కడ వచ్చి లైక్ ఈ తెలుగు వాళ్ళలో కూడా ఇదిగో గుజరాతీ మూలాలు, గుజరాతీ అలవాట్లు ఇంకొక అతను వచ్చేసి ఇలాంటి గొప్ప పని చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.